భక్తులందరికీ స్పెషల్ స్వాగతం, ప్రత్యేకించి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ జరిపే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అయితే చెప్పినట్టుగా ఈరోజు మనము రామాయణం నుండి ఈ బాలకాండ విషయం చర్చిస్తాం. ఈ బాలకాండ చాలా పెద్ద ఉంది. మన దగ్గర మనం ఎన్ని విషయాలు చర్చిస్తాం చూద్దాం. ఇద్దరు గంటల పట్ల సాధ్యం కాదు, ఇంత విషయాలు ఉంది. ఇంకొకటి వాల్మీకి ఋషి ఈ సంపూర్ణ రామాయణాన్ని 24,000 శ్లోకాలను రచించారు. చూడండి, 24,000. ఈ 24,000ను 7 భాగాలు డివైడ్ చేసింది. సో కనుకనే రామాయణంలో 7 ఖండాలు ఉంది. దర్ ఆర్ 7 పార్ట్స్, అనేది 7 సెక్షన్స్ అన్నమాట. సో ఫస్ట్ ఉంది బాలకాండ. ఈ బాలకాండలో రాముని జన్మం కంటే ముందు వాస్తవంగా ఈ రామాయణం ఏ పరిస్థితిలో ఎవరి నుండి రాబడింది అది చెప్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు అదే చర్చ ప్రయత్నించము. ఈ రామాయణం ఏ పరిస్థితిలో, ఎటువంటి వాతావరణంలో, ఎటువంటి పరిస్థితిలో, ఎవరి నుండి, వారి భావం ఏముండేనో ఇది రచించినప్పుడు అది స్పెషల్ ఉంది. దాని తర్వాత రాముని జన్మం, ఆ జన్మం పెట్టలేదో అదో పెద్ద కథ ఉంది. దాని తర్వాత చివరికి విశ్వామిత్రుడిని వచ్చేసి రామ లక్ష్మణుని దశరథ మహారాజు నుండి తీసుకెళ్తారు. ఎన్ని రోజుల కోసం? 10 రోజులు లాస్ట్, కేవలం 10 రోజుల కోసం. దాని తర్వాత ఆ 10 రోజుల చివరికి ఏం జరిగింది? సీతతో కళ్యాణం. సో సీతతో కళ్యాణం వరకు బాలకాండ. దాని తర్వాత అయోధ్యాకాండ. 2 భాగం ఏంటి? అయోధ్యాకాండ. రాముని బహిష్కరించడం వరకు. 3వ భాగము అరణ్యకాండ. అరణ్యంలో సీతారాం లక్ష్మణ్ వీళ్ళు మొత్తం అరణ్యంలో 13 సంవత్సరాలు వాళ్ళు భ్రమణం చేస్తున్నారు. అంతవరకు సీతను అప్పగించేంత వరకు అరణ్యకాండం చాలా పెద్ద ఉంటుంది. సెక్షన్ చాలా పెద్ద ఉంది. అది చివరి భాగం ఏంటి? రామ్ లక్ష్మణ్ వీళ్ళు కబంధ్ అనే రాక్షసుని కలుస్తారు. కబంధ్ వాస్తవంలో ఒక దేవత, కానీ శ్రాపం వలె ఒక రాక్షసుడు పుట్టింది. ఆ కబంధ రాక్షసుని రామ లక్ష్మణ్కి సీతను వెతుకుట్ల ఒక చిన్న క్లూ దొరుకుతాడు. సో కబంధ రాక్షసుడు ఎవరంటే శబరి దగ్గర చెప్తాడు. మీరు అలా వెళ్ళి శబరి దగ్గరికి, ఆ శబరికి వెళ్ళకు ఇంకా మీ దారి మీ సీత జాగ్రత్త తెలిసిస్తుంది. అంతవరకు అరణ్యకాండం ఉంది. దాని తర్వాత రామ్ లక్ష్మణ్ ఆ కబంధుని దాహ సంస్కారం చేసి వాళ్ళు మహారాష్ట్రలోకి వెళ్ళి నాసిక్కి వెళ్ళే సీతను వెతుకుతూ మహారాష్ట్ర దాటేసి వాళ్ళు కర్ణాటక వచ్చేస్తారు. ఇప్పుడున్న కర్ణాటక ఏది? హంపి క్షేత్రం. సో అక్కడ నుండి కిష్కింధాకాండ స్టార్ట్ అవుతుంది. రామ్ లక్ష్మణ్ వీళ్ళు శబరిని కలుస్తారు. దాని తర్వాత వీళ్ళు పంపా సరోవర్, శబరి ఉండే స్థలం పెట్టి పంపా సరోవర్ గారు కిష్కింధ క్షేత్రం వచ్చేస్తుంది. అక్కడ రామ్ లక్ష్మణ్ మరియు హనుమాన్ యొక్క మీటింగ్ జరుగుతుంది. అందులో సుగ్రీవునితో మైత్రి,
ఆ విషయం. దాని తర్వాత వాలిని సంహరించడం. వాలిని సంహరించిన తర్వాత రామ్ లక్ష్మణ్ నాన్నెల్లు చాతుర్మాస్యము ఋష్యముఖ పర్వతంలో గడుపుడు. ఆ కాలంలో సుగ్రీవు, చాతుర్మాసం అంటే వర్షకాలం. వర్షకాలం మొత్తం వాతావరణంలో వర్షం ఉంటుంది, నీళ్ళు ఉంటున్నాయి, గడ్డి ఉంటుంది, బురద ఉంటుంది కనుకనే ఎవరెక్కడికి పోలేరు. కనుకనే రామ్ లక్ష్మణ్ నాణ్యల కోసం బ్రేక్ తీసుకున్నారు, ఆ ఋష్యం పర్వతంలో రెస్ట్ తీసుకున్నారు. రామ్ లక్ష్మణ్ ఋష్యంతో పర్వతంలో రెస్ట్. సుగ్రీవేమో తన పోగొట్టిన రాజ్యం మళ్ళీ పొందింది. ఎన్ని సంవత్సరాలు భార్యకు దూరమైన వాడికి భార్య లభించింది. కనుకనే సుగ్రీవ నాణ్యులు భోగ విలాసంలో లీనమైంది. చివరికి నాణ్యత దాటిపోయిన తర్వాత కూడా సుగ్రీవ విషయం మర్చిపోయిండు. ఇప్పుడు నా వంతుంది, ఏమంటూ రాముడికి సాయం చేస్తుంది. రాముడు నాకు సాయం చేసిండు, నాకు నా రాజ్యం వచ్చేసింది, నా సంసారం వచ్చేసింది, నాకు సుఖం వచ్చేసింది. ఇప్పుడు రాముడికి సుఖం అందించడు నా బాధ్యత, మర్చిపోయాడు. అప్పుడు రాముడి లక్ష్మణ్ పుస్తకొచ్చము ప్రేమ గురించి చెప్తారు. కానీ లక్ష్మణుడు ప్రేమను తెలియదు. లక్ష్మణుడు ఇక మందని చెప్తాడు. ఇక అందులో లక్ష్మణుడు ఫేవరెట్ డైలాగ్ ఉంది. లక్ష్మణుడికి చాలా ఫేవరెట్ డైలాగ్ ఉంది అన్నది. ఏమంటాడు వాలికి, సుగ్రీవుడికి, సుగ్రీవా వాలి ఏ దారి బట్టయితే నరకం పట్టిండు, ఆ నరకంది ఆ దారిది గేట్ మీద తెలిసింది. ఏమంటాడు ద డోర్స్ ఆర్ స్టిల్ ఓపెన్ అంటే ఏంటి, నిన్ను కూడా పంపించడే, డోర్ క్లోజ్ కాలేదు. అప్పుడు అందులో ఒక లేడీ, ఒక స్త్రీకి ఎక్స్పర్టీజు, భగవానుడు స్త్రీకి ఒక గొప్పమైన అంటారు కదా ఒక కళ ఇచ్చిండు. ఏంటి, వాస్తవంగా కళ లేకపోతే ఆ స్త్రీయే కాదు. యు ఆర్ నాట్ ఎ ఉమెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ క్వాలిటీ. ఏంటది చెప్పండి గట్టిగా చెప్పండి. భయపడకూడదు, మాత్రం ఏం లేదు. డిస్టర్బెన్స్ కాదు, స్టాండప్ అండ్ స్పీక్. మీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి కదా, చెప్పండి. అదొక ఆయుధం, అల్గుడు ఒక ఆయుధం ఉంది. ఎంత ఆవేశం ఉన్న పురుషుని కూడా, ఎంత కోపం ఉన్న పురుషుని కూడా ఎట్లా చదవగలుగుతాను. ఎట్లా మీకు బస్ ఉండదు కదా, సామ్ దామ్ దంద బే అదొకటి ఉంది. హెవీ వేషన్ మీన్స్ షీ క్యాన్ కంట్రోల్ ద ఉమెన్. కనుకనే ఈ ప్రపంచంలో ఏ పురుషుడు లేడు భార్య చేత నియంత్రింపబడిన వాళ్ళు. ఇఫ్ అ ఉమెన్ కెనాట్ కంట్రోల్ హర్ హస్బెండ్, షీ ఈజ్ నాట్ అ ఉమెన్. ఆలోచిస్తే మీ పైకి ఎంత ఉమెన్ ఉన్నారు. ఏమంటారు శాంతి ఉంది. మీరు దాన్ని ఏమంటారు, ఆ కళను మీరు యాక్టివేట్ చేయలేకపోయింది. ఇంకా అందులో ఉంది, దాంతో యాక్టివేట్ చేయాల్సింది. అది గాడ్ గిఫ్ట్ వాళ్ళకు. లక్ష్మణ్ ఇక్కడ సుగ్రీవుని చంపేస్తానే ఉద్దేశం వచ్చింది. అంటే ఒక వ్యక్తిని చంపేయాలంటే ఎంత కోపం ఉండాలి, ఎంత ఆవేశం ఉండాలి. కానీ అందులో అందరికంటే ఎక్స్పర్ట్ ఎవరు, హనుమాన్. జయ హనుమాన్ జ్ఞాన గురు సాగర్, వెరీ ఇంటెలిజెంట్. అప్పుడప్పుడే సుగ్రీవుని బెడ్రూమ్లో పోయి ఏం చేస్తున్నావు, స్టాప్ దిస్ నాన్ సెన్స్, బయట అప్పుడే హనుమాన్ ఏమిస్తాడు,
వాలి భార్య తార ముంగడికి ఎక్కాడు. బికాస్ తార ఈజ్ ఆల్సో విత్ సుగ్రీవ్. ఇది కొంచెం కాంట్రవర్షియల్ విషయం, ఇప్పుడు ప్రశ్న అవుతుంది. तो తార ముంగడికి వెళ్ళి లక్ష్మణ్ని మొత్తం చల్లబడ్డాడు. పవర్ ఆఫ్ ఉమెన్. ఇక చివరికి చెప్పు, ఏం మాట ఇచ్చిండో, ఏం ప్రమాణం చేసిండో, ఏం వాగ్దానం చేసిండో కొంచెం గుర్తు చేసుకొని అప్పుడు ఇక లక్ష్మణ్ వెళ్తాడు. ఇక సుగ్రీవ్ మొత్తం వాహన సైన్యము ప్రపంచంలో వాహనం తీసుకొని చాలా డీటెయిల్ ఉంది. ఇక ఇప్పుడు వీళ్ళందరూ ఇక రామేశ్వరం వెళ్ళినంత వరకు అక్కడ వరకు కిష్కింద 4వ భాగం. దాని తర్వాత రామేశ్వరం చేరుకున్న తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఇక ఇంకేంది ఇక అత్యాకరంగా చాలా లెసన్స్ అంటే కదా. రామాయణ చర్చిస్తే యూ క్యాన్ గో ఆన్. అన్ని పాఠాలు నేర్చుకోవచ్చు రామాయణ. చివరికి నాకు నచ్చింది చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి, అది మన జీవితంలో ప్రాక్టికల్ డే టు డేలో. వాస్తవంగా సుగ్రీవ అందరికీ ఆ మొత్తం వానర సైన్యాన్ని 4 పక్షాలు డివైడ్ చేసింది. 4 గ్రూప్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ గ్రూపు ఇటు వెళ్ళాలి, దానికి లీడర్ వీళ్ళు. ఈ గ్రూపు ఇటు వెళ్ళాలి, దాని లీడర్ వీళ్ళు. ఈ గ్రూపు ఇటు, దాని లీడర్ వీళ్ళు. ఆ గ్రూపు అటు, దాని లీడర్ వాళ్ళు. అలా 4 గ్రూపులు తయారు చేసి అందరికీ టైం ఇచ్చిండు. ఒక నెల రోజు లోపల వీళ్ళు మీరు తిరిగి రావాలి అంటే ఏంటి, మధ్యలో ఎక్కడ ఆలస్యం సోమర్థనం లేకుండా అసైన్మెంట్ ఇచ్చేసింది. నెల లోపల మీరు రాకపోతే మీకు మృత్యు శిక్ష అంతగట్టే. సో మిగతా 3 పక్షాలు వచ్చేసి తిరిగి ఎవరెవరు, ఈస్ట్, వెస్ట్, ఇంకా నార్త్. ఈ 4 వచ్చేసింది, కానీ సౌత్ టీం రాలేదు. ఇంకా సౌత్ టీం లీడర్ ఎవరు, హనుమాన్, అంగద్, నల, నీల, చాంబంద. సో దీనికంటే ముందు ఒక మంచి లెసన్ ఉంది. జీవితంలో ఎన్నడూ ఏం వేస్ట్ కాదు. నథింగ్ ఈజ్ వేస్ట్ ఇన్ లైఫ్. అయితే సుగ్రీవ వీళ్ళందరూ మెప్పించి మీటింగ్ ఏర్పడేసాడు, గ్రూపు తయారు చేసాడు. మీరు ఇటు పోవాలి. కానీ ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ లీడర్కి డైరెక్షన్ ఇప్పుడు సూచనలతో సహా నిర్దేశనాలు. మీరు రామాయణం ఏంటంటే డీటెయిల్ ఉంది. ఇటు పోతారంటే ఇక్కడికి వెళ్ళకపోతే ఇప్పుడు దాటినావా ఎన్టీఆర్ రూమ్ వస్తుంది, ఎన్టీఆర్ రూమ్లో దాటిస్తున్నావా అక్కడ బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ వెళ్తుంటే వరకలు వెళ్తుంది. మొత్తం డీటెయిల్ ఇక్కడ ఇది అది ఫుల్ డీటెయిల్, అంటే ఫుల్ జియోగ్రఫీ. సుగ్రీవ ఫుల్ జియోగ్రఫీ నేర్పుడు. డైరెక్షన్స్, స్టాప్స్, మధ్య ఏముండే మధ్యలో ఏం లేవో, ఇంతవరకు పోయి దాని దాట పోయి ఇంతవరకు కొంచెం డీటెయిల్గా రాముడు జస్ట్ వింటుండు. సుగ్రీవ్కి జియోగ్రఫీలో PhD చేసిండా. ఇంత డీటెయిల్ నాలెడ్జ్, ఇంత రీసెర్చ్ ఎట్లా, ఇంత డీటెయిల్ నాలెడ్జ్ ఎట్లుంది, రీసెర్చ్ ఎప్పుడు చేసిండు ఎవరైనా అంటారు కదా. మీరు ఎవరైనా శ్లోక పట్టేసుకున్నావు ఎట్లా చేస్తున్నావు, మీరు ఎవరు ఇంక్లూజివ్నెస్ ఇదే అద్భుతం మాట్లాడదు అవునలేదు. రాముడు అడుగుతుండు, సుగ్రీవ అంత మంచిదే కానీ ఇంత డీటెయిల్ జియోగ్రఫీ ఎట్లా తెలుసు, హౌ డు యూ నో దిస్, ఎట్లా తెలుసు మీకు. అప్పుడు సుగ్రీవ చాలా చిక్కుపడుతుంది. మనం ఎప్పుడు చిక్కుపడుతుంది, ఏదైనా చాలా హేమంగా ఉంటే ఏదైనా చెప్పుకునే విషయంలో చిక్కుపడతారు. ఎట్లా ఎప్పటిలో అప్పుడు సుగ్రీవ్ చాలా చిక్కుపడి ఏమన్నాడు, యాక్చువల్ అయ్యా ఏం చెప్పాలో అనుకుంటున్నాను, కానీ మీతో నేను రాబెట్టాలి కదా. आपसे क्या छुपाना, आपसे क्या छुपाना. మీకు తెలిసిన విషయమే, మేము కలవకనే ముందు నా పరిస్థితులను
4 నెలల ముందు వరకు పరిస్థితి ఉందే. నాకు రాజ్యం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, సుఖం లేదు, ఏం లేదు. నేను వాలి భయంకి ఆ రిషంతో పర్వతం పైన ఆ కొండ మీద నేను ఆ గుహ బాగుంది. ఎందుకు? వాలి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పంపిస్తున్నాను. కానీ ఆ రిషంతో పర్వతము ఆ గుహల ఆశ్రయం తీసుకునే ముందు నేను వాలి నన్ను ఎక్కడికి వచ్చి చంపేస్తారో అని భయంతో నేను పృథ్వీ అంతా భ్రమణం చేసిన నా ప్రాణ సంరక్షణ కోసం. నా ప్రాణాన్ని కాపాడడానికి నేను వెళ్ళని చోట్లేదు. సో ఆ విధంగా నా ప్రాణాన్ని కాపాడే ప్రణాళికలో ఒక విధానం లేనిది మొత్తం జాగ్రత్త తెలిసిపోయింది. సో అప్పుడు సుగ్రీవ్ అనిపించు ఏదో నా బతుకు కుక్క వర్క్ అయిపోయిందని అవులేదా అంటే ఎవరన్నా నా ఘర్ హై నా ఠికానా ముసాఫిర్ యారు నా బతికేమనిపించేది. ఇల్లు లేదు, సంసారం లేదు, భార్య లేదు, ఈ చోటుకి వెళ్ళి ఆ చోటుకు ఇటు పరిగెత్తున్నా అటు పరిగెత్తున్నా, ఎప్పుడు దొరక ఇప్పుడు భయమే ఇదే బతు అనిపించింది. సో అలాగే మనకు కూడా ఎన్నోసార్లు జీవితం అనుకుంటుంది ఏంటి టైం వేస్ట్ చేసుకున్నాను, ఇది చేస్తే అది చేస్తే ఆ జీవితం వ్యర్థం అయిపోయింది అవులేదా, ఏం చేస్తే ఏం రావలేదు, చివరికి ఏమైంది ఆ లైఫ్. డోంట్ వరీ, లైఫ్లో ఎన్నడూ ఏం వేస్తున్నాను. ఎప్పుడు మనము భగవాన్ ఇంకా భక్తుల సాంగత్యం వచ్చింది. ఎవ్రీథింగ్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్. ప్రతి ఒక్క దాన్ని మనం భగవంతుని సేవలో వినియోగించవచ్చు. అప్పుడు ఆ సమయంలో సుగ్రీవుడు వాలి భయంతో పారిపోయాడు. కానీ అప్పుడు అనిపించింది నేను పారిపోతున్నాను, ఏం పక్కది. కానీ ఏమైంది? దట్ వాజ్ ద ప్రిపరేషన్. దేనికోసము? ఇప్పుడు రాముని సేవ కోసం. తో జీవితంలో భగవానుడు ప్రతి ఒక్కరి కోసం ప్లాన్ చేసి పెట్టింది. కేవలము మనం భగవంతుని సేవలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది యాక్చువల్లీ ప్రకటితమవుతుంది. ఇక్కడ గొప్పతనం చెప్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. చెప్పదు అని చెప్తా. ఇంకా నేను డాక్టర్ నా పర్సనల్ లైఫ్. సో నేను కూడా ఆ ఫేజ్ అయితే దాటిన చిన్నప్పటి నుంచి నా పర్సనల్ లైఫ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఈ సొప్పుడు ఆ సొప్పుడు వింటుంది, అటు ఓడు వింటుంది, పార్టీలో పోడు, క్రికెట్ ఆడకపోడు, లేక మూవీస్ పోడు, ఇవి అలవట్లేదు. ఇప్పటికీ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. బికాస్ ఆఫ్ మై ఇంట్రోవర్ట్ నేచర్. నా గుర్తుపెట్టుబడి నాకు ఒంటరి కూడా ఇష్టపడలేదు. నాకు ఎవరు కొన్ని ముచ్చట్లు మాట్లాడు తిరుగుడు చేసిన చిన్నప్పటి నుంచి లేదు. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరు అన్నతో కూడా నేను ఎక్కడెక్కడ కలిసి ఉండదు లేదు. వాళ్ళిద్దరు ఒకటి నేను ఒక మూలం. ఎంతవరకు అంటే ఎక్కడ నేను దాటట్లేదు ఒక జీవితంలో. 48 సంవత్సరాలు దాటట్లేదు. ఏంటంటే సైకిల్ రూపాయలు. ఇప్పటికి నాకు ఎంత ఫ్రెండ్స్ లేరు, క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడు ఇంట్లో లంగోడియారు అసలు లంగోడియా ఇంట్లో నాకు అర్థమైంది. చెడ్డి దోస్తు అంటే ఒకటి చెట్టు ఇద్దరు షేర్ చేసుకునే వాళ్ళు అనమాట. అంటే అర్థం అది ఇంత ప్రేమకి ఒకటి చెట్టు ఇద్దరు షేర్ చేసుకుంటారు. అది ఎట్లా తెలియదు. అట్లా ఉన్నది ఎవరు లేరు. నా ఫ్రెండ్ ఎవరు చిన్నప్పటి నుంచి కృష్ణుడికి మధ్యలో వచ్చింది మట్టి. నాకు పుట్టుక నుంచి నా భూమితో ఉన్న సంబంధం ఉంది. కనుక నేను సిటీలో వెళ్ళినప్పుడు కూడా సిటీలో ఉంటే సిటీలో వెళ్ళినాను, కానీ మళ్ళీ భూమికి వచ్చేసిన. అక్కడికి వచ్చాక నాకు న్యాచురల్ అనిపిస్తుంది. భూమితో సంబంధం, మట్టితో సంబంధం. నీకేమన్నమాట? నాది ఒకే ఒక్క హాబీ, విగ్రహాలు తయారు చేసి అప్పుడు బొమ్మలు తయారు చేసి. స్కూల్కి వచ్చిన తర్వాత బొమ్మలే, కాలేజ్కి వచ్చిన తర్వాత బొమ్మలే. ఎప్పుడు అయితే స్టాప్ పట్టింటుండేది. గణపతులప్పుడు నవరాత్రులప్పుడు నేను స్టూడియోలో ఉంటుండే అన్నీ నైట్ మొత్తము
విగ్రహాలు అక్కడ నేర్చుకోవడం చేసుడు పెయింటింగ్ అన్ని కలిపి చేసుకుని అదే అవుతుంది. నైట్ అక్కడ నేను ఎంతవరకు అంటే బాంబేలో ఇంకా చిన్న ఉన్నప్పుడు స్టూడియోలో పోవడం ముందు చిన్నప్పుడు బిఎంసీ వాళ్ళు రోజు అవుతారు కదా పైప్ వేయడానికి ఎలక్ట్రిసిటీ కోసం బాంబే అంటే అండర్గా ఉంటాయి. దవ్వుతే కిందికి మట్టి వెళ్తుంది. నేను పోయి రోడ్ మీదకి పోయి అందరు పిల్లలు అక్కడ ఎదుగుతుంటే నేను రోడ్ మీదకి వెళ్ళా ఆ బురదలు దిగి మట్టి తీసుకొచ్చేవాడిని. ఇక్కడ ఇట్లా అద్దలేదు ఆ మట్టి ముక్క బురద దిగుడా బురద ముక్క అంటే వెల్ వెరీ బ్యాడ్ సంథింగ్ లెస్. మళ్ళీ ఇంకా ఇప్పుడు బొమ్మలు తయారు చేసిన తర్వాత ఇప్పుడు బొమ్మలకి ఏమో బట్టలు కావాలి, బొమ్మల బట్టలు కావాలి. మా ఇంటికి ఇట్లా ముంగడ డీమార్ట్ అంత వరకు పేద గార్మెంట్స్ షాప్స్ ఉండేవి. టైలరింగ్ షాప్స్, గార్మెంట్ షాప్స్. వీళ్ళు ఏం చేస్తారు టైలర్స్ దినమంతా పట్టు కుడతారు. శారీస్కి బిడింగ్స్, ఫాల్స్, డ్రెస్ మెటీరియల్స్ కుట్టుడు. నైట్ ఏం చేస్తారు అనవసరమైన అన్ని చిన్న బట్టలు పారేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి మార్నింగ్ 4 o'clock లేచి అలవాటు. నైట్ 10 పడుకోవడం మ్యాక్సిమం 10, ఇంకా 3:30, 4 లేచుడే. లేచి మొత్తం బిగి అవుతుంది. వాక్ ఇది తెచ్చుకోవడం అది తెచ్చుకోవడం. ఇంక అన్నకి ఒప్పని చెప్తుంది. నేను పొద్దున పోయి అక్కడ ఈ పారేసిన డ్రెస్ మెటీరియల్స్ నేను పోయి ఏర్పడుతుంది. ఇమాజిన్ సిటీలో ఉన్న పిల్లగాడు నేను తిరిగి ఉన్నప్పుడు ఇంకా రాక పెద్ద ఉన్నప్పుడు సిటీలో ఉన్న పిల్లగాడు పోయి షాప్లో బయట బిచ్చకుల పిల్లగాడు తిరిగా బికారి తిరిగా పోయి పిల్లలు ఏర్పడుతుంది. మళ్ళీ అక్కడ తెచ్చి కుట్టుకుండా అంటే కటింగ్ చేసి కూడా కుట్టుకుండా డ్రెస్సులు ఇంకా బొమ్మల క్యారేజ్. సో అప్పుడప్పుడు కొన్ని మాటలు అనిపిస్తుంటే ఏమై అబ్నార్మల్ నేను ఇట్లెందుకు ఉన్నా ప్రపంచంలో నా తోటలు నా వయసులో వాళ్ళు ఏం చేస్తారు నేనేం చేస్తాను ఇదేంటి విచారవుతుంది. బట్ తర్వాత తర్వాత అనిపించింది వెదర్ అండ్ నార్మల్ అండ్ అబ్నార్మల్ డస్ నాట్ మ్యాటర్ యాజ్ లాంగ్ ఐఎమ్ హ్యాపీ. అవును లేదా పాఠం నేర్చుకున్నాను చిన్నప్పుడే. వెదర్ యు ఆర్ నార్మల్ అండ్ అబ్నార్మల్ డస్ నాట్ మ్యాటర్ ప్రొవైడెడ్ యు ఆర్ హ్యాపీ. యూ షుడ్ బి హ్యాపీ. వాట్ పీపుల్ కాల్ యూ డస్ నాట్ మ్యాటర్. జనాలు నేను ఏమంటారో ఏ పేరెంట్ చెప్తారో. ఇన్ఫ్యాక్ట్ మా అన్నలు కూడా అడుగోరా కిచెన్లో చెంతగలుపు మళ్ళీ కూడా కుకింగ్ చేశాడు చిన్నప్పుడు చాలు కిచెన్లో కూడా చెంచా మన ఏదో కోసం మాత్రం మొత్తం అని వాళ్ళని దగ్గర చేయలేదు. నన్ను ఎందుకు దగ్గర చేయలేదు ఇద్దరు ठीक है whatever whether normal or abnormal I don't care as long as I was happy. కానీ అప్పుడప్పుడు మధ్యలో కొంచెం అనిపిస్తుండే వాట్ ఈస్ దిస్. బట్ దెన్ ఐ రియలైజ్ టుడే నౌ ఏంది ఆల్ దట్ వాస్ ప్రిపరేషన్. అప్పుడు నేను ఆ బొమ్మలు తయారు చేసుడు వీళ్ళ డ్రెస్ కుట్టుడు అని అలంకరించుడు. ఇన్ఫ్యాక్ట్ చెప్తా కదా నా బొమ్మల ఎంటికలు ఎంత తయారు నేను ఆలోచించండి. బొమ్మ ఎంటికలు తయారు పెట్టలే. మా ఇంటి పక్కన ఒక థియేటర్ ఉంది ఇప్పటికి ఉంది సినిమా థియేటర్. ఆ థియేటర్ బయట ఇద్దరు ముసలమ్మలు ఉంది. వాళ్ళు మక్కెళ్ళు అమ్ముతుంది బాంబేలో మక్కెళ్ళు అమ్ముతుంది. మక్కెళ్ళకి ఏంటంటే బూరెత్త కదా ఆ రోడ్ మీద పోయి బూరెట్ కసుకుంటుంది. సిటీలో ఉండేది బిజార్ ఎయిర్ కసుకొని అట్లా మంచిగా ఇద్దరు చిన్న చిన్న కట్టలు కట్టి అవి ఇట్లా డ్రై చేసి అట్లా కలుపుకొని పేడేసిన బొమ్మలు ఏంటి చెప్తుంది. तो ड्रेसिंग ब्यूटिशियन ఇప్పుడు సారీ షాపులో డిస్ప్లే బొమ్మలు అంటే నేను పెయింటింగ్ అవుతుంది ఫస్ట్ క్లాస్. అక్కడ బ్యూటిషియన్ వస్తున్నాడు విగ్ సెట్ చేసుడు. మా అక్కడ దుర్గమ్మకు నేను నైట్ కానే ఉంటుంది. మా ఆడగట్లో దుర్గమ్మ కోసము హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నంబర్ 1 బ్యూటిషియన్ వస్తుంది. ఆ దుర్గమ్మకు డ్రెస్సింగ్ కోసం, హెయిర్ స్టైల్ కోసం, మేకప్ కోసము, శారీ ఫిట్టింగ్, బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం.
ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు మన రథం మీద రాధాకృష్ణుడికి మన శివరాత్రప్పుడు ఆ రాధాకృష్ణుడికి డ్రెస్ ఉంటే కావాలి అవితో డ్రెస్ మెటీరియల్ లేదు కానీ అవితో నేను బ్లౌజ్ బ్లీజ్ అన్నింటికి చేసేసిన కృష్ణుడికి షర్టు రాధానికి బ్లౌజ్ చూసుకోవడానికి మెటీరియల్ అది కుట్టిన డ్రెస్ కావాలి तो एक्सपर्टीज దగ్గర ఉంది నాకు సుందర అవసరం లేదు నాకు డ్రెస్ కూడా ఉంది అండ్ ఫిట్ చేసి చెప్తా తప్పుడు అనుకుంటే ఇదేంటి ఐ బాయ్ ఆర్ గర్ల్ అంతవరకు క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఎవరి పని బ్యూటిషియను డ్రెస్సింగు ఎవరి పని చీరలు కట్టు నేను చెప్తాను మీకు చాలా చెప్తాను అలా నేను ఢిల్లీ చేస్తే ఈ విషయం ఇలాగే మీ అందరూ ఆలో చాలా చెప్తాను మీ అందరికీ మంచి చీర పెట్టుకోవచ్చు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా బట్ అప్పుడు వాళ్ళకి ఏంటి నార్మల్ అబ్నార్మల్ అని మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నేను మా రాధా గవర్నమెంట్ డ్రెస్సింగ్ చెప్తే జనాలు పాల్గొంటుంది నా రియలైజ్ ఆ చిన్నప్పటి నుంచి నాకు ఏం జరిగింది ప్రిపరేషన్ జరిగింది దేనికోసం ఆ కృష్ణుడు అప్పటి నుంచి ప్రిపేర్ చేస్తుంటే అప్పుడే సిలెక్ట్ చేస్తున్నాడు ఈ భవిష్యత్తులో నీకు నన్ను ఇందాక నువ్వు అందరినీ బొమ్మలు డ్రెస్ చేసినావు కానీ అందరికీ మూలం నేను నాకు డ్రెస్సింగ్ అన్నీ అలంకరించగలిగింది సో కనుకనే నెవర్ ఫీల్ సారీ ఎన్నట్లు అనుకోవద్దు ఇది ఏంటి నేను ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు ఎట్లా ఉన్నా ఏమున్నా జస్ట్ కమ్ ఇన్ ది అసోసియేషన్ భగవంతుని సన్నిధిలో వచ్చినవా అవన్నీ కళలు మనం భవిష్యత్తులో నియమించాలి సుగ్రీవ ఆ 4 పక్షాలు నిలిపించి వాళ్ళు డైరెక్షన్ ఇవ్వకపోతే వీళ్ళు ఎవరు కూడా ఎస్పెషలీ దక్షిణ వాళ్ళు సీతమ్మను ఎక్కువ విజయం పడుతుంది సో లైఫ్లో ఈ నేర్చుకున్న విషయం ఎట్లా వేస్ట్ కాదు ఎవ్రీథింగ్ ఇస్ ప్రిపరేషన్ ఐ రియలైజ్ ఇట్ నౌ కనుక నాకు డ్రెస్సింగ్ చేయాలి ఇట్లా కళ్ళు చూడ డ్రెస్సింగ్ ఇస్తాను నాకేమని డ్రెస్సింగ్ చేయొచ్చు ఎట్లా ఎడల బట్టి లేదా చేసేస్తాను I can do much nice makeup also. అంటే నేను డాక్టర్ కాకపోతే నాకు ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి నేను ఉపాధి రాకపోతుంది అది లెవెల్ స్టార్ట్ ఎందుకు నేను కుకింగ్ చేయొచ్చు నేను డ్రెస్సింగ్ చేయొచ్చు ఐఎమ్ అ బ్యూటిషియన్ ఇంకా ఐఎమ్ ఎన్ యాక్టర్ ఆల్సో ఇది కూడా యాక్టింగ్ ఉంది నేను మంచి నటుని కూడా నేను మంచి శిల్పిని ఉన్నాను ఏం చేసుకొని బతకచ్చు నేను నాకు డోకలేదు అంటే భగవాన్ అనుగ్రహం ఉన్నంత వరకు అనుగ్రహం పోయిందంటే ఏం లేదు ఐఎమ్ జీరో కానీ భగవానుడు కృష్ణుడికి అన్ని గుణాలతో సంపద చేసి పెట్టాడు దేనికోసం కేవలం వారి సేవ కోసం ఆ గుణాలు పరిపూర్ణ ఎప్పుడైతే వెన్ దోస్ క్వాలిటీస్ అచీవ్ పర్ఫెక్షన్ ఎప్పుడైతే ఆ గుణాలు ఆ స్వభావాలు ఆ కళలు ఎప్పుడైతే మనం భగవంతు సేవ నిర్వహిస్తామో అవి ఎప్పుడు పరిపూర్ణమైంది ఇప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మా టెంపుల్ మా రామాయణం చూడండి హౌ బ్యూటిఫుల్ షూస్ ఇంకా అనుకుంటాను సండే రోజు కానీ ఫెస్టివల్స్ అప్పుడు మీరు మొన్న గోధుమకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఏమంటారు సార్ నకిల్ సార్ అది ఎక్కడ ఉంటుంది ఇద్దరు గోధుమ ప్లే రోజు మా దూర ఇంకా మా దొరసాని అవుట్ ఆఫ్ ద వరల్డ్
కనుక నేను చెప్పే విషయం ఏంటంటే ద లెసన్ టు లెర్న్ ఇస్ డోంట్ క్రిబ్. జీవితంలో అయ్యడం డేంజర్. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రిపరేషన్. భగవంతుడు మనకు ఇచ్చిండు తన ఉద్దేశ పూర్తి కోసం. ఎస్పెషల్లీ భక్తులు అడుగుతున్నాం. భక్తులు అడగల విషయం మాట్లాడలేదు. మనం భక్తులు వచ్చినామంటే భక్తులు వచ్చినామంటే కృష్ణ ఏదో ప్లాన్ ఉంది, ఏదో ప్లాన్ ఉంది. చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన ముగ్గురు ఫ్యామిలీస్, ఒక్కరింట్లో ముగ్గురు ఫ్యామిలీ, ముగ్గురు ముసవాళ్ళు. వాళ్ళు ఎవరు చిన్న లేరు, అందరూ పెద్ద ఆఫీసర్ పోతుంది. ఇక నేను చిన్న ఇంట్లో ఎప్పుడు వాళ్ళతోనే. వాళ్ళు ఇలా ఈ పట్టు ఉంది, ఇలా ఒక పొద్దు ఉండాలా, ఇలా ఈ పూజ ఉంది, ఆ పూజ ఉంది, ఇది ఉంది, గణపతి వచ్చింది, గౌరీ వచ్చింది, దేవి వచ్చింది, అన్నిటికీ నేనే. దానివల్ల ఏమైంది? ద సీడ్స్ వర్ సోన్ దట్ టైం. అది ఇస్తున్నారు వాళ్ళకి ముసలు. ఈ పూజ చేయాలా, ఆ పూజ చేయాలా, పెట్టుకుంటుంది, అట్లా ఉంటుంది. గౌరీ అప్పుడు నన్ను కూర్చోబెడుతుంది. అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు నా కాలు గడికి చేసి అన్ని నువ్వు గౌరీ లాగా ఆ కల్చర్ అప్పుడు నచ్చింది. సో ఆల్ దట్ ఈస్ ప్రిపరేషన్. సో కనుక నేను నెవర్ లెమెంట్. ఇది కిష్కింద కాండి. నేను డైరెక్ట్ నేను బాగా పోతాను, జస్ట్ పచ్చి అక్కడ ఇక్కడ. ఇంకా ఇదే కిష్కింద కాండ ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ రామాయణంలో చాలామంది సుందరకాండ్ ఉంటుంది. ఏ సుందరకాండ్ ఇది రియలీ సుందర్. అంటే సుందరకాండ్ ఏముంది? నిజంగా ఉందండి. కిష్కిందకాండ్ ఏంటవుతుంది? రామేశ్వరంలో. అక్కడికి వెళ్ళే మహేంద్ర పర్వతం వెళ్ళే జంప్ చేసుడు నుండి హనుమాన్ మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు రాముడికి సీతమ్మని జాడెప్పి ఆ చూడమని అనేది దాని ఇప్పుడు ఎంటాలి. చిన్న అది ఏదో చిక్కగిల్ల అది తిరిగి ఇచ్చేంత వరకు అది సుందరకాండ్. దాని తర్వాత యుద్ధకాండ్ ఉంది. ఇంకా యుద్ధకాండ్ తర్వాత ఉత్తరకాండ్. ఇవి 7 భాగాలు. కానీ కిష్కిందకాండ్ స్టార్ట్ అవుతుంది నా ఫేవరెట్ హనుమాన్ది ఎంట్రీతోని. तो किष्किंदकांड ఎక్కువ స్టార్ట్ అవుతుంది. రామ్ లక్ష్మణ్ శబరి పంప సరోవరంలో వాళ్ళకు ఆ ఋష్యముఖ పర్వతం తెలుగు అక్కడ వానరాజుడు సుగ్రీవు. ఆయన పరిస్థితి అయ్యే మీలాగా ఉంది. ఆయనకు రాజ్యం లేదు, ఆయనకు భార్య లేదు. ఆ సుగ్రీవుని వాళ్ళ అన్న బహిష్కరించాడు, నీకు మీ అయ్య బహిష్కరించాడు. ఇద్దరు అల్టిమేట్లీ ఇద్దరి పరిస్థితి ఏముంది? ఇట్ టేక్స్ వన్ టు నో వన్. సో కనుకనే మీ ఇద్దరి పరిస్థితి సేమ్ కాబట్టి మీ ఇద్దరికి మ్యాచింగ్ మంచిగా ఉంటుంది. ఆయన వెళ్ళండి మీరు అని శబరి చెప్పి ఇక శబరి స్వరూపం వెళ్ళిపోతుంది. మాతంగ ఋషి పెద్ద కథ ఉంది. అయితే రామ్ లక్ష్మణ్ వాళ్ళు ఇద్దరు తిరిగి వస్తున్నారు వెతుకుతూ. ఎక్కడ ఋషముఖ పర్వతం, ఋషపర్వతం ఎక్కడుంది, ఎక్కడ ఈ వానరాజు సుగ్రీవి ఎక్కడ. ఆ ఋషముఖ పర్వతం కొండ మీద గుహల సుగ్రీవు ఉన్నాడు. సో సుగ్రీవు అక్కడికే చూస్తున్నాడు. అరే ఇద్దరు ఎవరు వస్తున్నారు వీళ్ళని చూసేసరికి సుగ్రీవ్ మొత్తం ఏమిడు మానసికంగా ఎందుకు భయం అంటే కదా ఈ ప్రపంచంలో అందరికీ పెద్ద భయం ఏమిటి? మృత్యు భయం. వ్యక్తి అన్ని తట్టుకోవచ్చు కానీ మృత్యు భయం తట్టుకోవడం చాలా జరిగింది. సో మృత్యు భయము సుగ్రీవుని ఆగమని చెప్తుంది. కనుక సుగ్రీవుడు ఈ వృక్షం ఇక్కడ, ఆ వృక్షము, ఈ కొండ శిఖరం, ఆ కొండ శిఖరము జంప్ ఎత్తుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఆగమాగమవుతున్నాడు. ఇది కిష్కిందకాండ్ బిగినింగ్. సో వీళ్ళు ఆగమాగం అయితే ఉంటే సుగ్రీవ అప్పుడు అంజన్య ఎంట్రీ ఉంటుంది. యాక్చువల్లీ హనుమాన్ ఎంట్రీ కిష్కిందకాండ రామాయణ ఇక్కడ ఉంది. అప్పుడు హనుమంతుడు ఏంటి సుగ్రీవుకి ఏమైంది సుగ్రీవుకి సడన్గా ఏమైంది? ఇంత ఆగమాగం అయితే ఎందుకు భయపడుతుంది? వాయిస్ ఆఫ్ ఫ్రేమ్
అయితే అప్పుడు సుగ్రీవ్ చెప్తుండు, అవు చూస్తున్న హనుమాన్ వాళ్ళిద్దరు వస్తుండ్రు, మళ్ళీ వాలి మనుషులే నన్ను చంపడానికి వస్తున్నాను, మళ్ళీ వాలి మనుషులే నన్ను చంపడానికి వాళ్ళు వస్తుంది. బయట చేసిన కాలు బయట చేతులు వెంకలు ఉన్నాయా? చేతి కాలు బడి ఉన్నాయా? అయితే ఆ కిష్కింద కాండ్ స్టార్టింగ్లో హనుమాన్కి డైలాగ్ ఉంది, ఇది గట్టిగా వినండి. ఇది ఒక్కటి ఆయన విన్నట్లయితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి, లేదా ఆ సమస్యలకు మనకు కారణం వెళ్తుంది. వాస్తవంగా జీవితంలో సమస్యలు అంటే ఏంటి? సమస్యలే సమస్యలు, కానీ ఆ సమస్యలు కారణం తెలుసుకోవడము ఇది ఆ సమస్య కంటే పెద్ద సమస్య. समस्या तो है ही है, पर समस्या को न समझना, समझ कर समझ को समझे, समझना ही एक समझ है, समझ कर जो ना समझे मेरे समझ में वो अनाड़ी है। सुनिए कभी ना मधु, समझ कर समझ को समझो, समझना भी एक समझ है, समझ कर जो ना समझे मेरे समझ में वो अनाड़ी है। तो కనుకనే ఈ కిష్కింధకాండ్ హనుమాన్ ది ఎంట్రీ ఏది చూస్తాం కదా, తెలుగు మూవీస్ కానీ ఇంగ్లీష్ మూవీస్ కానీ హీరోని లేక హీరోయిన్ ఎంట్రీ ఎట్లుంటుంది? ఎస్పెషల్గా తెలుగు మూవీస్లో హీరోయిన్ ఎట్లుంటుంది? చాలా డాషింగ్ ఉంటుంది అనమాట, ఉంటుంది కదా, అందరూ ఎత్తుతాడు, అందరూ గట్టిగా సినిమా చూస్తాడు అన్నమాట. హీరోతో చూపెడతారా మన ఇంట్రో అట్లా ఎట్లో చాలా డాషింగ్ ఉంటుంది. అట్లా మొత్తం రామాయణంలో హీరో ఎవరు? హనుమాన్. ఇక హనుమాన్ ఇంట్రో చాలా డాషింగ్ ఉంది. ఎట్లా? ఇక డాషింగ్ పంచింగ్ డైలాగ్, ఒక డాషింగ్ పంచింగ్ ఉపదేశంతో ఎవరికి? సుగ్రీవునికి, ఇంకా సుగ్రీవ్ ద్వారా మనందరికీ. మనందరి పరిస్థితి కూడా మన జీవితం లేనిస్తున్నాము, ఇట్లానే ఆగమని దుఃఖం అక్కడ ఇక్కడ అందరము ఆగమాగం దుఃఖం అక్కడిక్కడ. సుగ్రీవ ఈ కొండ శిఖరంకి వెళ్ళి ఆ కొండ శిఖరం, ఇక్కడికి వెళ్ళి అక్కడ జంపింగ్ అండ్ జంపింగ్. ఎందుకు? మనసు స్థిరం లేకపోతే వ్యక్తి ఏమవుతాడు? ఆగమాగం అవుతాడు. కనుకనే మనం అందరం ఆగమాగం అవుతా ఉంటాం ఎప్పుడు. కానీ ఆలోచించాల్సింది వాస్తవంగా మనం నిజంగా ఆగపడాల్సిందా లేదా? షుడ్ బి రియల్ బికమ్ ఆగం. కనుకనే హనుమాన్ ది పంచింగ్ అనుమతున్నది వాట్స్ గోయింగ్ ఆన్. ఇందాక మంచిగా ఉంది, సడన్గా ఏమైంది అనిపించదు మనకు కూడా. సడన్గా ఇందాక మంచిగా ఏముంటుంది, ఏమైంది సడన్గా పాడపాడు ఎప్పుడు మళ్ళీ రాసు ఏమైంది, ఏం పుట్టింది. అయితే ఇక సుగ్రీవ ఈ విధంగా దుంకుతూ ఉంటే మళ్ళీ సుగ్రీవ్ ఒక్కడు కాదు, చుట్టుపట్టు సుగ్రీవ్తో పాటు నల, నీల, మైంద, జాంబవన్ వీళ్ళందరూ ఉన్నారు. మరి హనుమాన్ ఉన్నాడు. వాస్తవంగా పెద్ద స్టోరీ ఉంది కి హనుమాన్ సుగ్రీవ్తో ఎందుకున్నాడు, అదో పెద్ద స్టోరీ ఉంది. హనుమాన్ బాడీ గార్డ్లో ఉన్న తర్వాత భయం ఎందుకు? హనుమాన్ బాడీ గార్డ్లో ఉన్నాడు, భయం ఎందుకు? అలాగే కొన్ని సందర్భంలో భక్తులైన తర్వాత కూడా భక్తులకు మానసిక స్థిరం అనేది ఉండదు. తెలుసు భగవాన్ ఉన్నాడు నాకు రక్షించడానికి, విన్నము చదివినము, అయినప్పటికీ కొన్ని సందర్భంలో మనం ఆగమాగం అవుతాం. వి బికమ్ రెస్ట్లెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ. ఒక్క క్షణం కూడా సుగ్రీవ కూర్చోలేకపోతుంది స్థిరంగా.
ఆలోచించండి. ఈ అస్థిరం ఎందుకు? మృత్యు భయం. వ్యక్తి మనస్సులో భయం వచ్చకపోతుందో, భయం వచ్చిందంటే స్థిరము బయటపడుతుంది. ఇద్దరు ఉండదు. భయం వచ్చిందంటే స్థిరం ఏమవుతుంది? సరే బై బై పెరుగుతుంది. యూ కాంట్ బీ పీస్ఫుల్ వెన్ యూ ఆర్ ఫియర్ఫుల్. యూ కాంట్ బీ పీస్ఫుల్ వెన్ యూ ఆర్ ఫియర్ఫుల్. పీస్ఫుల్ అండ్ ఫియర్ఫుల్. కానీ మన జీవితంలో ఈ భయం ఉన్నదంటే మనకు హనుమాన్ లాంటి గురువు కావాలి. దేనికోసము? మనకు ఉన్న విషయం ఉన్నట్టు చెప్పడానికి. వాస్తవంగా మన జీవితంలో అన్ని భయాలకు కారణం ఏంటి? హనుమాన్ చెప్పుడు కేవలం మనం ఊహించుకుంటాము. ఈ విషయం మనసు గుర్తిస్తున్నాం. మనం అన్ని ఊహించుకుంటాము. అవునలేదు? దాంట్లో మెంటల్ స్పెక్యులేషన్, మానసిక కల్పనలు ఊహించుకుంటా ఉంటాము. ఇట్లయితే అట్లయితే ఇదైతే అదైతే అట్లా ఇట్లనా. కరోనాలో చనిపోయిన వాళ్ళు ఎవరు? భయపడ్డారు వాళ్ళు. మరి ఎందుకు భయం వచ్చింది? ఊహించుకున్నారు. విషయం లేదంత సీరియస్గా, కానీ ఊహించుకున్నారు. సో సుగ్రీవి కండిషన్ కూడా సేమ్ ఉంది. సో కనుకనే హనుమాన్ ఏమంటున్నాడు? తన అస్థిరమైన స్వామి యొక్క పరిస్థితి చూసి హనుమాన్ అంటున్నాడు, యూ షుడ్ గివ్ అప్ దిస్ పారానోయా ఆఫ్ వాలి. మీ మనసులో వాలికి భయం సొచ్చి కూర్చుందో, వాలి చూస్తేనే భయం లేదు. వాలి భయము, వాలి అంటే శబ్దం భయం. అదేమైతే భయము సొచ్చి కూర్చుంది, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వదిలిపెట్టు, ఆ భయాన్ని తీసి పడేది. కానీ అంత ఈజీయా? చెప్పినది ఈజీయా? ఈజీ ఉంది. ఈ భయాన్ని తీసి పడేసుడు మనకి ఎంత కఠినం అనిపిస్తుందో అంత ఈజీ కూడా ఉంది. మరి కఠినం ఎందుకు అవుతుంది? ఈజీ ఎట్లయితుంది? ఆ కఠినముకి ఈజీ మధ్య లేకుంది కేవలం ఒక్కడే విషయం. ఏంటి? హనుమాన్ చెప్తుంది, యూ షుడ్ గివ్ అప్ దిస్ పారానోయా ఆఫ్ వాలి బికాస్ యు ఆర్ అ ఫికల్ మైండెడ్ మంకీ. ఏమి చెప్తుడు? ఎటువంటి కోతి నువ్వు? చంచల స్వభావము గలవాన్ని నువ్వు. కోతి అంటేనే చంచలం. అవును. ఈరోజు పిల్లలు అదే కాసేపు అక్కడ ఊరిపోయింది. చాలామంది అంటారు రాముడు భగవానుడైనా ఒక సాధారణ మానవుడు. అవును, భగవాన్ కాదు, ఒక గొప్ప వ్యక్తి అంతే. ఈజ్ నాట్ గాడ్, ఈజ్ అ పవర్ఫుల్ పర్సనాలిటీ అంటే చాలామంది అంటారు. నాస్తికులు కాదు, పెద్ద పెద్ద తాత్వికులు, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, ఇంకా కొంత భక్తులు కూడా, కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా వాళ్ళు భగవాన్ ఏదో ఒక మహనీయుడు, ఒక గొప్ప రాజు. వాళ్ళకు రామాయణం కూడా చెప్తుంది అనమాట. ఈ రాముడు ఒక సాధారణ వ్యక్తి అయితే, ఒక సాధారణ వ్యక్తికి ఒక కోతి దాన్ని కంట్రోల్ చేయమను. సాధుకోవచ్చు సార్, కోతిని సాధుకొని దాన్ని నియంత్రించాలి, సాధుకోవచ్చు, దాన్ని కంట్రోల్ చేయదు సార్. మన పిల్లలు కోతిలాగా ఉంటారు, ఏదైనా కోతిలాగా కోతి శాస్త్రాలు. కెన్ యూ కంట్రోల్ మంకీస్? మనుషులనే కంట్రోల్ చేయలేము, ఇంట్లో పిల్లలు కంట్రోల్ చేయలేము. కన్నా పిల్లలు కూడా కూతురు స్వామి ఏం చేయాలన్న మాట రోడ్డీగా చెప్పాను. ఎట్లా కంట్రోల్ కాదు పిల్లలు? భయం లేక.
పిల్లలనే కంట్రోల్ లేకపోతాము, కోతులనే కంట్రోల్ లేకపోతాము. కానీ రాముడు ఎన్ని కోతులు కంట్రోల్ చేసాడు? కొన్ని కోట్లు ఉన్నాయి. మొత్తం లెక్క ఉంది ఇలా రామాయణంలో. రామాయణ లెక్క ఉంది. ఈ లెక్క ఎవరు చెప్తున్నారు? రావణాసుడి యొక్క దూతుడు గుడాచారి, వాని పేరు సారణ. ఈ సారణ పంపించిండు, పోయి చూసి రాబో ఎంత దూరం లెక్క. ఈ సారణ వచ్చి రిపోర్ట్ ఇస్తుండు ఎంత దూరం. ఆ రిపోర్ట్ లెక్క మొత్తం ఉంది ఇక్కడ. విను, నీకు అర్థం కాదు తెలుసు 100%. అయినప్పుడు విను ఆ లెక్క ఎంత ఉందో. మన వైదిక లెక్కలు ఇది లక్షం నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. బట్ వేదిక్ క్యాల్కులేషన్ బిగిన్స్ విత్ 1 lakh. ఇప్పుడు లక్ష అంటే ఏంటి? 100,000. సో 100,000 వరకు లక్ష అవుతుంది. 100 లక్షలు అంటే ఇదేంటి? 100 లక్షలు అంటే అవుతాయి. కోటి ఇంతే ఆలోచిస్తుంది. నాకు కోతనే ఉండేది. మీరు కోటి అంటే నాకు కోత అంటే అర్థమైతే లేదు. సో 100 లక్షలు అంటే ఒక కోటి అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చెప్తున్నారు 100 lakh ఈక్వల్స్ టు 1 crore. మరి 1,00,000 కోట్లు దాన్ని ఏమంటారు? 1 lakh crore దాన్ని ఏమంటారు? ఇక్కడ మన వైదిక క్యాల్కులేషన్ల వేదిక్ మ్యాథమెటిక్స్ రాసుకో నందిని. దట్ ఈస్ కాల్డ్ శంకు. శంకు అంటారు. ఏంటి? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లను శంకు అంటారు. దాని తర్వాత అటువంటి 1,00,000 శంకులను ఒక మహాశంకు అంటారు. శంకు ఫస్ట్ ఇస్ లాక్, 1,00,000 కోటి, శంకు మహాశంకు. అటువంటి 1,00,000 మహాశంకులను ఒక వృంద అంటారు. శంకు, మహాశంకు, మూడోది వృంద. అటువంటి 1,00,000 వృందలను ఒక పద్మ అంటారు. అటువంటి 1,00,000 పద్మలను ఒక మహాపద్మ అంటారు. అటువంటి 1,00,000 మహాపద్మలను ఒక ఖర్వ అంటారు. ఖర్వ, ఖర్వ, KHARV, సారీ KHARVA, ఖర్వ. అటువంటి 1,00,000 ఖర్వలను మా ఖర్వ అంటారు. అటువంటి 1,00,000 మహాఖర్వలను ఒక సముద్రం అంటారు. దిస్ ఇస్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఎలాగచ్చినాము? సముద్ర. దేనికి? 1,00,000 మహాఖర్వలకు ఒక సముద్రం అంటారు. అటువంటి 1,00,000 సముద్రంని ఒక ఓఘ అంటారు. ఓఘ. అటువంటి 1,00,000 ఓఘలను ఒక మహా ఓఘ అంటారు. ఇచ్చిన లెక్కలు లేక బౌన్స్ అవుతున్నాయా? రిపీట్ చేయాలా? సరిపడదా? ఎందుకు రిపీట్ చేసిన ఎక్కడ అది? బట్ స్టిల్ 1,00,000 కోటి, శంకు, మహాశంకు, పద్మ, మహాపద్మ, వృంద, మహావృంద, మళ్ళీ ఖర్వ, మహాఖర్వ, సముద్ర, మహాసముద్ర, ఓఘ, మహా ఓఘ.
ఎక్కినాయి కొంచెం. तो राम దగ్గర వానర సేన, మనం టీలో చూస్తే వానర సేన राम जी की निकली सवारी. तो ఎంతమంది ఉన్నారు? Ram's army of monkeys consisted of at least 100 crores of Mahaogha. వంద కోట్ల మహాఓఘలు. మళ్ళొకసారి 1,00,000 కోటి శంకు, మహాశంకు, పద్మ, మహాపద్మ, వృంద, మహావృంద, ఖర్వ, మహాఖర్వ, సముద్ర, మహాసముద్ర, ఓఘ, మహాఓఘ. ఎన్ని? 14. అటువంటి 100 కోట్ల మహాఓఘ వానరులు రాముని సైన్యం ఉన్నారు. ఇంకా అన్ని వానరులను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఒక సాధారణ వ్యక్తి రాముడు అయినట్లయితే ఒక్క కోతిలో కంట్రోల్ కాదు. 100 కోట్ల మహాఓఘ కోట్లను కంట్రోల్ చేయాలంటే అది కేవలం దేవాదేవుడికి సాధ్యం. కనుకనే రాముడు ఎవరు? దేవాదేవుడు. He is not an ordinary person. तो కనుకనే ఇక్కడ సుగ్రీవ అక్కడే దుంకుతావు ఏమంటున్నాడు? ఓ సుగ్రీవ, ఈ భయాన్ని నువ్వు తీసి పారి. ఏం భయం నీకు ఇంత? నువ్వు ఎవరివి? యు ఆర్ అ ఫికల్ మైండెడ్ మంకీ. ఎటువంటి కోతివి? ఇంకా చంచలం స్వభావం కలిగిన కోతివి. ఇంకా చంచల స్వభావము కలిగిన కోతి కానీ వ్యక్తి కానీ వాళ్ళ లక్షణం ఏమిటి? వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ అ పర్సన్ హూ ఇస్ ఫికల్ మైండెడ్? చంచల మనస్తత్వము లేక చంచల స్వభావము కలిగిన వ్యక్తి ఒక లక్షణం ఏమిటి? హనుమంతుడు యూ ఈజీలీ కమ్ టు కన్క్లూజన్స్. వాళ్ళ తొందరనే ఎలాంటి ఆలోచన లేకుండా ఒక నిష్కర్షంకి వచ్చేస్తారు. ఈజీలీ కమ్ టు కన్క్లూజన్స్. వాస్తవంగా జీవితంలో ఏం జరిగినా కానీ ఆ పరిస్థితుల్లో కొంచెం ఏం చేయాల్సింది? విచారం జరగాల్సింది, ఆలోచించాల్సింది. దాని తర్వాతనే మనం ఏదో ఒక కన్క్లూషన్కి రావాల్సింది. కానీ ఎవరికి సాధ్యమైంది? స్థిరమైన మనసు ఉన్న వాళ్ళకు. ఎందుకంటే ఆలోచన కోసము కావాల్సిందేంటి? మనసు స్థిరం ఉండాలి. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ స్టేబుల్ దెన్ ఓన్లీ యూ క్యాన్ థింక్ ఓవర్. విత్ అన్స్టేబుల్ మైండ్ థింకింగ్ ప్రాసెస్ ఇస్ గాన్. ఆలోచించే శక్తి చంచల మనసు ఏం చెప్తుంది? తీసి పారేస్తుంది. కనుకనే జీవితంలో మనసు అస్థిరం ఉన్నప్పుడు గుర్తుంచుకోండి, మనం అందరము అప్పుడప్పుడు ఈ దశలోకి దాటుతాము. అవును, అప్పుడప్పుడు అయితే ఎప్పుడు అదే పరిస్థితి. ఇక అప్పుడప్పుడు అంటారు, అప్పుడప్పుడు బయట పడతాం. కొంచెం అప్పుడప్పుడు అటువంటి అస్థిరమైన పరిస్థితికి బయట పడతాము. లేకపోతే ఎప్పుడు మునిగే ఉన్న వాళ్ళనే. కనుకనే ఒక పాఠం తెలుసుకోండి, ఎప్పుడైతే మనసు అస్థిరం ఉంటుందో అప్పుడు జీవితం యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ఎన్నడూ తీసుకోకూడదు. ఎందుకు? 100% అవి తప్పే ఉంటాయి. డోంట్ టేక్ డిసిజన్స్ విత్ ద మైండ్ ఈస్ అన్స్టేబుల్. 90% కంటే ఎక్కువ జనాలు జీవితంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు డిస్టర్బ్ ఉన్నప్పుడే. కానీ వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఇక ఎల్లకాలం సచ్చిగా ఎడుతుంటారు. ఎందుకు ఎడతారు? ఎందుకంటే వాళ్ళు తప్పు సమయంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. సో డోంట్ డూ దాట్. ఇది హనుమాన్ చేస్తుంది. బికాజ్ యువర్ ఫికల్ మైండెడ్ మంకీ యూ ఈజీలీ కమ్ టు కన్క్లూజన్స్. మనసు అస్తమేసరి అవుతుంది,
ఆలోచన శక్తి తొలగిపోతుంది. తొలగిపోతే ఇమీడియట్గా వెళ్తావు, ఇది ఇట్లా, అది అట్లా, ఇట్లా, ఈ పరిస్థితి అట్లా అని వాళ్ళు లేబర్ పెట్టేస్తావు. కన్క్లూజన్ ఏమంటుంది కదా, కన్క్లూషన్స్ తీర్పులా ముగింపు కాదు. కన్క్లూజన్ అంటే ఆపుడు, కన్క్లూజన్ అంటే నిర్ణయాలు, నిష్కర్ష. తొందరగా నిర్ణయం తీసుకున్నాము. స్థిర మనస్సుతో ఉన్నవాడు అస్థిర మనస్సుతో ఉన్నవాడు వ్యక్తి మధ్య తేడా ఉంది. కుమార్ ఏం తేడా ఉంది? ఎట్లా ఏర్పడుతుంది? ఈ వ్యక్తి మనసు స్థిరం ఉందా లేదండి? తొందర తీసుకుంటారు, ఆలోచించరు. వాడు ఎన్నడూ ఆలోచించరు. మేము అయిందా ఇమ్మీడియట్లీ కదా, క్రాష్ కోర్స్ రిజల్ట్ లాగా. అప్పుడప్పుడు ఆలోచించాలి. నోరు మూసుకోకొచ్చాడు. ఎదుటి వ్యక్తి ఏం చెప్పిండో దానిపై కొంచెం విచారము జరుపుకో, ఆలోచించు. కానీ ఆలోచించాలంటే స్థిరం ఉండాలి. సో మనస్సు స్థిరం లేనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది హనుమాన్ది కిష్కింధ కాండలో మొదటి పాఠం మనందరి కోసం. బికాజ్ యు ఆర్ అ ఫికల్ మైండెడ్ మంకీ, యూ ఈజీలీ కమ్ టు కన్క్లూషన్స్. చాలా తొందర నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు. మళ్ళీ సెకండ్ పార్ట్ ఏమంటాడు? మెనీ ఆఫ్ దెమ్, నువ్వు తీసుకున్న చాలా నిర్ణయాలు విల్ బి రిజెక్టెడ్ ఆఫ్టర్ మోర్ కేర్ఫుల్ కన్సిడరేషన్స్. నువ్వు కాసేపు కూర్చుండి ఆలోచించినట్లయితే 199 నిర్ణయాలు ఏమిస్తావు? క్యాన్సల్ చేస్తావు. అదే ఏం నిర్ణయం తీసుకున్నా, అది సరైన నిర్ణయము కాదు. Many of which will be rejected after deliberate consideration. तो కనుకనే జీవితంలో ఒక విషయం నేర్చుకుంటాం. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ కావద్దు. రెస్పాండ్ కావాల్సిందే. మన నిర్ణయం, మన ఒపీనియన్ మనం చెప్పాల్సింది కదా. ఎప్పుడు స్థిరమైన మనసుతో ఉన్నప్పుడు, మనసు స్థిరం ఉన్నప్పుడే. లేకుంటే టైం అడుగుండ్రి, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్పే స్థితిలో లేను, నా మనసు అస్థిరం ఉంది, నాకు కొంచెం సమయం ఇస్తే, నా మనసు స్థిరపడితే ఆ విషయం నేను ఆలోచిస్తా, దాని తర్వాత నేను నా నిర్ణయం మీకు తెలియజేస్తాను. ఇప్పుడు హనుమాన్ ఇటువంటి మాట సుగ్రీవుకి ఎందుకు చెప్తుంది? Why is speaking this dialogue? సుగ్రీవుని చంచలత్వం, చంచల గుణము చూసి మాట్లాడుతుంది. కానీ వాస్తవంగా సుగ్రీవుడు భయపడే అవసరం లేదు. కానీ భయం ఏమిస్తుంది? భయము మన మనసు యొక్క శక్తి ఉందో, మన మనసుది, మన బుద్ధి, మనసు కూడా మన బుద్ధి ఒక శక్తి ఉంది. ఏంటి? ప్రతి ఒక్క పరిస్థితిని పరిశీలించేది, దానిపై విశ్లేషణ, అనలైజింగ్. ఒక పరిస్థితి మీద ఏం చేస్తుంది? ఇప్పుడు విశ్లేషణ జరుపుకోవాల్సింది. యూ హావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. కానీ భయము మన బుద్ధి యొక్క ఈ శక్తిని నష్టం చేసేస్తుంది. ఏ శక్తిని? ఆలోచించే, ఒక పరిస్థితి విషయం, ఒక వ్యక్తి విషయం ఆలోచించే శక్తిని భయం నిమిత్తం నష్టం చేసేస్తుంది. ఇంకా ఎప్పుడైతే భయము ఈ కార్యంలో విజయవంతం అవుతుందో ఒక వ్యక్తి నష్టపోతాడు. ఎట్లా మీకు చెప్తారు? ఇప్పుడు
సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంలో నివసిస్తుంది. ఈ ఋష్యముఖ పర్వతము మాతంగ ఋషి ఆశ్రమంలో ఉంది. అందులో ఒక భాగంగా మాతంగ ఋషి ఆశ్రమం చాలా విశాలమైనది. ఆ ఆశ్రమంలో ఈ ఋష్యముఖ పర్వతం ఉంది. అయితే ఒకసారి దుందుబి అనే రాక్షసుడు కిష్కిందకు వచ్చేసింది. వాలిని యుద్ధం కోసము ఆహ్వానించింది. ఇప్పుడు వాలి ఆ దుందుబిని చంపేసి లేవట్టి తింపేసరికి ఆ దుందుబి శరీరంలోకి వెళ్ళే, ముక్కులోకి వెళ్ళే, 9 రంధ్రాలకు వెళ్ళే రక్తము, మలమూత్రం అన్నీ ఏమైంది, మొత్తము చుట్టుపట్టు చిల్లింది. దుందుబి చంపి పగిలిపోయేసరికి ఆ రక్తం, మలమూత్రం అంతా చుట్టుపట్టు జిల్లిపోయింది. ఆ చిల్లి ఎక్కడ చిల్లి మాతంగ ఋషి ఆశ్రమం పడ్డది. అప్పుడు మాతంగ ఋషి వాలికి శ్రాపించింది. ఓ వాలి, నువ్వు చేయబట్టి నా ఈ ఆశ్రమం ఏమైంది, అపవిత్రమైపోయింది, దూషితమైపోయింది. కనుకనే నువ్వు భవిష్యత్తులో ఎన్నడూ కూడా నా ఆశ్రమ పరిసరంలో, ప్రాంగణంలో అడుగు పెట్టినావంటే నువ్వు చనిపోతావు. మళ్ళీ నువ్వు కాక నీ సైనికులు, నీ మనుషులు వాళ్ళు గల నా ఆశ్రమ పరిసరంలో అడుగుపెట్టినట్లయితే వాళ్ళు రాయి బొమ్మలు అయిపోతారు, విగ్రహాలు అయిపోతారు అని శ్రాపిస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది ఇన్ షార్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, సుగ్రీవుడు ఉండేది ఎక్కడ? ఋష్యముఖ పర్వతము. ఇంకా ఋష్యముఖ పర్వతం ఎక్కడుంది? మాతంగ ఋషి ఆశ్రమంలో ఉంది. ఇక మాతంగ ఋషి ఆశ్రమంలో వాళ్ళు రావచ్చా? వస్తే చనిపోతాడు. వాళ్ళ మనుషులు రావచ్చా? వచ్చిన వాళ్ళు ఏమిటారు? విగ్రహాలు అయిపోతారు, రాయి బొమ్మలు అయిపోతారు. అటువంటి పరిస్థితిలో సుగ్రీవునికి భయపడే అవసరం ఉందా? అవసరం ఉందా? కానీ మృత్యు భయం ఏం చేసింది? ఈ జ్ఞానాన్ని నష్టం చేసింది. కనుక అనుమానం అంటున్నావు, నువ్వు చంచల స్వభావంతో ఉన్నవాన్ని, కలిగిన వాడిని కనుక నువ్వు ఎలాంటి ఆలోచన లేకుండా, విషయం మీద ఆలోచించకుండా నువ్వు తొందరగా నేనేమో తీసుకునేది, అరే వీరు వాలి మనుషులే, వీళ్ళు వాలి మనుషులే, నా డబ్బులెత్తురు సపరేట్ ఎందుతుంది? డస్ ఇట్ మేక్ సెన్స్? నువ్వు కొంచెం ఆ శ్రాపంని గుర్తు చేసుకోవాల్సింది. ఆ శ్రాపంని గుర్తు చేసుకొనే నువ్వు అక్కడ వచ్చి నివసిస్తున్నావు. మరి భయం ఎందుకు? వాస్తవం సుమ్మేటి ఉండాల్సింది. అరే ఎవరన్నా చూస్తే ఓడతారు, ఇక్కడ నన్ను ఓడపేటోళ్ళు అలా బిందాల్సి ఉండాల్సింది. కానీ చంచల గుణం కదా. సో కనుక లైఫ్లో బీ స్టేబుల్. స్టెబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనసు స్థిరం చాలా ముఖ్యం. కానీ మనసు ఎప్పుడు స్థిరమవుతుంది? ఎప్పుడైతే మన బుద్ధిని మనము వినియోగిస్తాము. కేవలం బుద్ధికి ఒక శక్తి ఉంది, మనసు నియంత్రించేది. బుద్ధి మనసు నియంత్రిస్తుంది, మనస్సుతో అహంకారం నియంత్రింపబడుతుంది. కానీ ఇప్పుడు మనందరి పరిస్థితి ఉంది, అహంకారం మనసు నియంత్రిస్తుంది, మనసు ఏమో బుద్ధిని నియంత్రిస్తుంది. ఉల్టా కండిషన్. కనుకనే మనం అందరం ఏం చేస్తున్నాము? మనసు చెప్పినట్టు ఆడుతున్నాము. వాస్తవంగా బుద్ధి చెప్పినట్టు మనసు ఆడాలి. ఇంటెలిజెన్స్ షుడ్ కంట్రోల్ ద మైండ్. నౌ మైండ్ ఈస్ కంట్రోలింగ్ ద ఇంటెలిజెన్స్. కనుక ఏమైంది? వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ డిసిజన్స్, వీఆర్ నాట్ ఏబుల్ టు అనలైజ్, బికాస్ అనాలిసిస్ అండ్ డిసిషన్ మేకింగ్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్, నాట్ ద మైండ్. ఆలోచించడం, నిర్ణయించడం ఎవరి పని? ఇది మనసుని పని కాదు, ఇది బుద్ధిని పని. కానీ ఈరోజు అందరి జీవితంలో సమస్యలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే బుద్ధి పని మనసు ఎత్తుంది, మనసు నిర్ణయాలు తీసుకుంటుంది, మనసు ఆలోచిస్తుంది. ఇంకా మనసు గుణమైంది చంచలం.
కనుకనే ఇప్పుడున్న నిర్ణయము రేపు ఉండదు, ఇప్పుడున్న ఆలోచనలు రేపు ఉండవు. రాత్ గయితో బాత్ గయి, అవును లేదా? కానీ బుద్ధితో తీసుకున్న నిర్ణయాలు చాహే రాత్ జాయే యా దిన్ జాయే, బాత్ వహీ పర్ జాతనే కి. బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటే ఏమైనా ఎట్లా ఉన్నా నిర్ణయాలు అవే ఉంటాయి. కనుకనే మనసు మాట వినప్పుడు మనసు చెప్పిన మాట వినద్దు. ఎందుకంటే మనసు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు తప్పే ఉంటాయి, తప్పుదారి పట్టిస్తాయి. అవి వినడానికి ఆధారం ఉండదు. ఎందుకంటే మనసు చంచలము, ఇంకా చంచలమైన మనసుతో మనం ఏంటంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవచ్చా? ఇప్పుడు దొంగతో ఎప్పుడన్నా నువ్వు నిజాయితీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? एक्सपेक्ट చేసే దొంగతో నమ్మచ్చా? దొంగ చూసుకో కావాలా? अगर चोर को वॉचमैन बना दे तो क्या होगा? దొంగని వాచ్మెన్ పని పెట్టేదిగా, వాడి వాచ్ ఎత్తాడు. ఇక ఏ వాచ్ ఎత్తాడు? ఏం తీసుకుపోవాలని, ఏం తీసుకుపోవాలా, ఏం దొంగలించాలి వాడు? వాచ్ చెప్తా ఉంటాడు. దొంగలించేది కూడా వాచ్ చెప్తాడు, కాపాడని కాదు. అదేవిధంగా మనసుకు నువ్వు బుద్ధిని పనిచ్చినవా? హమ్తో డూబ్ రే సనం తుమ్మే భీ సాత్ లే డూబేగి. మనసుని పని ఒక్కటే మునగొట్టుడు, మనసుని పని అంటే మునగొట్టుడు. ఇక మనసు మాట విన్నవాడు ఎప్పుడు మునిగిపోడే. కానీ బుద్ధి పని ఏంది? తేల్పించదు, పైకి తీసుకొచ్చు. కనుకనే కృష్ణ చైతన్యంలో ఇది చాలా ఇంపార్టెంట్. బుద్ధిని చాలా గట్టిగా చేసుకోవచ్చు. ఈరోజు అందరిది బుద్ధి చాలా బలహీనంగా అయిపోయింది. కనుకనే ఆ బలహీనమైన బుద్ధి ఏమైంది? ఆ బలహీనమైన బుద్ధిని మనసు నియంత్రిస్తుంది. ఇది ప్రాబ్లం. మరి బుద్ధి ఎందుకు బలహీనమైపోతుంది? బుద్ధి బలహీనమవడానికి కారణం ఏమిటి? సత్సంగాలు లేకపోవడము, ఇంకా ఆ సత్సంగాల్లో ప్రామాణికమైన సత్సంగం, ఇంకా ప్రామాణికమైన సత్సంగంలో ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచారుల ఆధ్వర్యంలో వచ్చేసి ప్రామాణికమైన గ్రంథాల అధ్యయనము జరగట్లేదు. ఈ అధ్యాయంలో ఈ శాస్త్రంలో ఏమున్నాయి? శాస్త్రాల అధ్యయనం ఏం చేస్తుంది? శాస్త్రాల అధ్యయనము ఇది బుద్ధికి ఆహారం ఉంది. కొందరు ఎందుకు శాస్త్రం చదవాలి? ఎందుకంటే ఆ శాస్త్రంలో సిద్ధాంతాలతో బుద్ధికి ఆహారం వచ్చేస్తుంది. ఆ ఆహారంతో బుద్ధి బలిష్టంగా అవుతుంది. ఆ బలిష్టమైన బుద్ధి ఈ మనసును తొక్కి పారేస్తుంది. ఈరోజు శాస్త్ర అధ్యయనం లేదు, సత్సంగాలు లేవు. ఉండగానే ఎటువంటి బోగస్ సత్సంగాలు, బోగస్ గురులతో బోగస్ సత్సంగాలు, ఇంకా బోగస్ అభిప్రాయాలు, బోగస్ మతాలు, బోగస్ అన్ని బోగసే. ఇక వ్యక్తిగత వాడు బోగస్ అయిపోయాడు. ఇక బోగస్ విని బోగస్ సాంగత్యంలో బోగత అభిప్రాయాలు మతాలు విని వాడి జీవితంలో బోగస్ అయిపోతుంది. ఇక బోగస్ జీవితం అంటే ఏంటి? మనసు చాలా గట్టిగా అయిపోతుంది. సో మేక్ యువర్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్. బుద్ధికి ఆహారం ఇవ్వండి. ఈ సత్సంగాల ప్రయోజనం ఇదే ఉంది. ఇంకా ఎస్పెషలీ మా ఇస్కాన్ సంస్థకు స్పెషాలిటీ ఉంది. మీరు ఏ మందిరం వెళ్ళినా ఎక్కడ ఇక్కడ కూర్చొని పెట్టి క్లాసులు తిక్కరా తీస్తారు మీ జేబులు కట్టి. మీ జేబులో డబ్బులు ఇప్పుడు తప్ప మిమ్మల్ని ఎవరైనా ఇందాక మీరు అందరూ మహనీయులు ఉన్నారు, ఎన్నో ఆలయాలు ఉన్నారు, ఎక్కడెక్కడ వెళ్ళినారు. ఎక్కడ మీరు కూర్చున్నట్టు గంటల కొద్దీ ఇచ్చిందా క్లాసు? చెప్పిండ్రా? మీరు ఇక్కడ కూర్చునలేరు. కనుక ఏమవుతుంది?
మనసుతో పనిచేస్తున్నాం అంతే. కూర్చుండబెట్టి చెప్పడం లేనందువలన జనాలకు సిద్ధాంతాలు తెలుస్తలేవు. కనుకనే మందిరం ఎందుకు పోతున్నాము, మందిరం ఎందుకు పోవాలి, మందిరం యొక్క ప్రయోజనం ఏముంది, సత్సంగం అంటే ఏంటి, సత్సంగాలలో ఏం చేయాల్సిందో అవన్నీ ఏం తెలుస్తలేవు. బస్ జస్ట్ ఇదేమంటే మూడు బొట్లు పెట్టుకోవడం, షడ్గోపురం పెట్టించుకోవడము, ఇంత ప్రసాదం పెట్టి తిరుగు రావడం అంతే. దాన్ని చాలా గొప్ప మందిరం పోయినాము, మేము షడ్గోపురం పెట్టించుకున్నాము, మేము బొట్టు పెట్టించుకున్నాము, ఇంకా ఇయ్యాలి రేపు మందిరం పోయి సెల్ఫీ కొట్టుకున్నాము, మా స్టేటస్ పెట్టుకున్నాము, మా ఇన్స్టాలో పెట్టుకున్నాము, ఇదే పట్టినట్టున్నాము. అదే మందిరం ప్రయోజనం. కనుకనే ప్రభుపాదులు our ISKCON temples are spiritual institutions for higher education. ఎటువంటి సంస్థలు ఇవి? ఉన్నతమైన ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నతమైన విద్య కోసము ఈ సంస్థలు. ఇక్కడ ఏదో వచ్చి కొబ్బరికాయ కొట్టు గంటలు కొబ్బరికాయ లేవు, కొండలు పెట్టాం గంటలు లేవు, గంటల కోసం కొండలు కావాలి. అది ప్రయోజనకారి. ఇక్కడ ప్రయోజనకరమైంది. ఇది వాస్తవంగా ఒక జిమ్. ఇస్కాన్ మందిరం ఏంటి? జిమ్. దేనికోసం? బుద్ధిని ఎక్సర్సైజ్ టు ద ఇంటెలిజెన్స్. కనుకనే ఈ సత్సంగాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడు మనము వారం ఒక్కసారి జిమ్ కత్తున్నాము, ఇంకా వెళ్తుంది. ఇక వారం ఒక్కసారి వారం 2 సార్లు అవుతుంది, వారం 3 సార్లు, వారంకి 7 రోజులు అవుతుంది. అప్పుడు డైలీ మార్నింగ్ జిమ్ చేయాల్సింది, డైలీ సాయంత్రం జిమ్ చేయాల్సింది. అప్పుడు మనం జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే మనసు స్థిరపడుతుంది. మనసు స్థిరపడది, బుద్ధిని అన్ని స్థిరపడుతుంది. మన పిల్లలు ఎంత ఆగమగమున్నా, ఎంత అల్లరి చేసినా, అమ్మాయిలు నాన్న ఒక్క డిగ్రీ గట్టిగా లేకుంటే నాతో ఇట్లా కళ్ళు పెట్టి భయం పెట్టిరా చల్లవడం కింద పడిన ఎక్స్పీరియన్స్ అయింది. बहुत एक्सपीरियंस कर भी यहाँ पर आते हैं. तो కేవలం కళ్ళ భయంతోనే మనసు గజ్జమనాలి. కానీ ఆ సామర్థ్యం ఎట్లుంటుంది? జిమ్. సో దిస్ ప్లేస్ ఇస్ అ జిమ్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్. అప్పుడే మనసు చల్లబడుతుంది, అప్పుడు చెప్పినట్టు ఆడుతుంది. కనుకనే మనసు ఎంత దారుణం అంటే, ఎంత దారుణము, ప్రభుపాదుల వారి గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమని చెప్తారు? ఈ మనసుకు ప్రొద్దున లేస్తనే 100 చెప్పు దెబ్బలట. ఏం చేయాలి? 100 చెప్పు దెబ్బలు, ఇంకా సాయంత్రం 100 చీపురు దెబ్బలు. ఇప్పుడు చెప్పు వడ్డీ చీపురు వడ్డీ ఎవరు చదువుతాము? ఆ వ్యక్తి ఎట్లా ఉండాలి? ఎంత బద్మాష్ ఉండాలి? కొంచెం బద్మాష్ ఉంటే మనం మాట అంటే చేయలేవడతాము. చెప్పు వడ్డీ చంపుతా అంటే వెరీ బ్యాడ్, వర్స్. చీపురు వడ్డీ చంపుతా అంటే ఇంకా దరిద్రుడే. చీపురునా ఫస్ట్ నాకు కొత్త చెప్పు. నెక్స్ట్ మోర్లన్నా చంపున్నాడు. ఎవరిని మోర్లాడి చంపుతాము? అది ఎంత దారుణం ఉండాలి. ఒక మనసు అటువంటిది, మనసు అటువంటిది. మనసు చెప్తేనేది కాదు. హిందీలో అంటారు లాతోకే భూత్ బాతో సే నహీ మాన్తే. ఇంకా ఇది
లాతోకే భూత్ ఎటువంటి దయ్యాలు? తన్నుబడి దయ్యాలు, మాటలతో తినది, తన్నది అంతే, తంతేనే వింటది है कि नहीं? उसके लात मारने का किसको? हाँ मन को, और किसको दे? मैं तो बोला प्रोफेसर बोला लात मार रहा है, उसको लात मार रहा हूँ, उसको झाड़ू से मार रहा हूँ, भिगा भिगा के मार रहा हूँ, मोरी में लेके तो किसा ఇవన్నీ చేయాల్సింది మనసుకు, అంత చెడుది. కానీ మన చేసే అవసరం లేదు, మనకు చీపురు పట్టి చెప్పు పట్టి మన చేతు మళ్ళించిన అవసరం లేదు. మనం ఏం చేయాల్సింది, మన బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి, బుద్ధిని బలిష్టం చేసుకొని, బుద్ధిని స్ట్రాంగ్ చేసుకొని, ఆ స్ట్రాంగ్ బుద్ధిని చూసి మనసు ఆడమని భయపడుతుంది. మనసు ఆడమని భయం వేస్తుంది. ఓ అంటే నువ్వు కొందరు పెళ్ళి ఉంటారు, పెళ్ళి అయిపోలే అమ్మాయి అంటారు, అబ్బో ఇది నీకు చేత కాదు, చిన్నడు కాదు, మాట నీకు నన్ను ఇస్తాడు. మా ఫ్రెండ్ ఉండే చెప్పదని చెప్తున్నా, ఇప్పుడే ఫ్రెండ్ ఉన్నాడు, వాని పెళ్ళిలో చెప్తున్నాడు, ఇది చాలా పాత విషయం. ఇప్పుడు शादी हुआ ना, शादी के नेक्स्ट डे बीवी को तमाशा जोर से मारने का, फाड़ कर बजाने का, उनको जब साड़ी चलना हो उन्हें क्यों मारने का? तो एक बार बजाया ना तो जिंदगी उसके मन में डर रहेगा कि साला बजाता है, मारता है, फिर कभी आवाज नहीं करेगी. భయం భయంతో వచ్చకపోదా ఎవరికి? మనసుకు భయం వచ్చిందా ఎక్కడ ఆగం చేయదు. కానీ భయపెట్టడానికి మనం కూడా ఉండాలి కదా, మనం కూడా అటువంటి భయపెట్టే స్థితిలో ఉండాలి, అప్పుడు భయపెట్టగలుగుతాం. కనుకనే ఈ సత్సంగం మనకు పవర్ ఇస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం ముంగడికి వెళ్ళాలంటే దానికి ప్రాథమిక అర్హత, ద ప్రైమరీ కండిషన్, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అభివృద్ధి సాధించుకోవాలంటే దానికి ప్రాథమిక కండిషన్ ఏముంది? మనసును నియంత్రించుడు, దాన్నే యోగ అంటారు. యోగది ముఖ్య ప్రయోజనం ఏముంది? ఈ చంచలమైన మనసును, చంచల హి మన కృష్ణ ప్రమాతి బలవద్ధాం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కర. ఓ కృష్ణ, మీరు ఇందాక మనసు చెప్పే, మనసు నియంత్రించే విధానాలు ప్రాణంగా చెప్పిండ్రు, కానీ నా కోసం చాలా కఠినము. నేను వాయువు నియంత్రిస్తా, నేను గాలిని కంట్రోల్ చేస్తా, కానీ నా మనసును, ఈ చంచలమైన మనసును, ఈ అస్థిరమైన మనసును, ఈ ప్రమాది పిచ్చి మనసును, ఈ దృఢమైన మనసును, ఈ బలవంతమైన మనసును నేను మాత్రం నియంత్రణ చేయలేదు. అర్జున్ చెప్తుంది. కనుకనే ఈ యోగ ధ్యాన ఇదొక ముఖ్య ఉద్దేశం ఏంటి? నియంత్రించు, కంట్రోల్ ఆఫ్ మైండ్. దేనికోసము? యోగలో మనసును నియంత్రించుడు, ఇది లక్ష్యం కాదు, ఇది దట్ ఈస్ ద పాత్. మనసును నియంత్రించి ఏం చేయాల్సింది? ఆ మనసును భగవంతుని సేవ పెట్టాల్సింది. భజౌరే మన శ్రీ నంద నందన అభయ చరణారవిందరే. ఆ మనసును భగవంతుని పాదపద్మ సేవలో అంకితం చేయాల్సింది. ఈ రోజు మనసు ఎక్కుతుంది, మనమే పని పెడుతుంది. ఎవరి పని మీద? కిసి కాంపి లాగా మాయకి కాంపి. మనసు మనని ఎక్కుతుంది, మాయ సేవలో అంకితం చేస్తుంది. కానీ మనం మన బుద్ధి గట్టి చేసుకుని ఏం చేయాల్సింది? ఆ మనసును ఆ మాయాపతి సేవలో అంకితం చేయాల్సింది. ఇది యోగ. యోగతో మనసు నియంత్రణ వచ్చేస్తుంది. ఇంకా భక్తితో ఆ నియంత్రణ వచ్చిన మనసు భగవంతుని సేవలో అంకితమైంది. యోగతోని, ధ్యానంతోని మనసు నియంత్రణ రావచ్చు, కానీ మనసు భక్తి యొక్క సేవలో నియుక్తులు కాదు. కానీ భక్తితో ఏమవుతుంది? మనసు నియంత్రణ వచ్చేస్తుంది, ఇంకా నియంత్రింపడ మనసు భగవంతుని సేవలో అంకితమవుతుంది. సో 2 in 1. ధ్యానం ద్వారా ఒకటే, ధ్యానం ద్వారా కేవలం నియంత్రణ, కానీ భక్తి ద్వారా నియంత్రణతో పాటు ఎంగేజ్మెంట్ కూడా, కంట్రోల్ అండ్ ఎంగేజ్మెంట్.
ధ్యానంతో కేవలం కంట్రోల్, ధ్యానంతో కేవలము కంట్రోల్ అవుతుంది మనసు. కానీ భక్తితో కంట్రోల్తో పాటు భగవంతుని సేవలో కూడా నియుక్తులైంది. సో కనుక ఏం చేయాల్సింది? ధ్యానం అభక్త్య, భక్తి చేయాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కనుకనే బాలకాండ ఉపదేశం చెప్పాడు. నేను బాలకాండ చెప్పిన బాలకాండ ఏంటి చెప్పాను. బాలకాండలో స్టార్టింగ్లో కొన్ని అధ్యాయులు, కొన్ని శ్లోకములు కేవలము నారదు ముని వాల్మీకి ఋషికి అయోధ్య అంటే ఏమిటి, ఎటువంటి రాజ్యము, అయోధ్య యొక్క వైభవము, అయోధ్య యొక్క ఐశ్వర్యము, అయోధ్య యొక్క మహిమ తెలియస్తుంది. ఫస్ట్ రాముడు విషయం చెప్తుండు. రామాయణం ఎక్కువ చదువుతుంది. వాల్మీకి ఇంకా నారదుని మధ్యలో సంవాదం. వాల్మీకి ఋషి ఒక ప్రశ్న అడుగుతుండు. అయ్యా, ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో ఎవరన్నా ఈ స్వభావాలు, ఈ గుణాలు, ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి ఉంటారా? అప్పుడు దాని సమాధానంలో నారదుని మొత్తం డీటెయిల్ చెప్తుంది. చాలా డీటెయిల్ ఉంది. ఆ డీటెయిల్ వింటే అనిపిస్తుంది ఈ 96 యోజన మైల్స్ వెడల్పున్న 24 మైల్స్ అంటే 96 పొడవు, 24 వెడల్పు ఉన్న ఈ కోశల రాజ్యంలో అయోధ్య ఉంది. అయోధ్య యొక్క వైభవం, అయోధ్య యొక్క ఎన్నో విషయాలు చెప్తుంది. అంటే సారంగా చెప్పాలంటే అయోధ్య అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై అయోధ్య? అయోధ్య ఒక పేరు కాదు. అయోధ్య అనేది ఎవరు కూడా అయోధ్యను యుద్ధంలో ఓడించలేరు. అది అయోధ్య. కానీ పెద్ద పెద్ద శక్తివంతులు, వీరులు అయోధ్యను ఓడించలేరు, అయోధ్యను నష్టం చేయలేరు. కానీ అయోధ్యకు నష్టపోయింది. అయోధ్య నష్టమైపోయింది చివరికి. మీరు కొంచెం మనం విశ్లేషణ చెప్తే రాముని పట్టాభిషేకం జరుగుతుంది, అంతవరకే అయోధ్య ఉంది. అవునులేదా? నెక్స్ట్ డే ఎప్పుడైతే అదే రాత్రి కైకేయి దశరథ్ మహారాజ్ చూసింది, ఇమోషనల్ బ్లాక్మెయిల్. నెక్స్ట్ డే తెల్లారి నుండి అయోధ్య నాశనం. దాని తర్వాత చాలా డీటెయిల్ ఉంది. వాల్మీకి రామాయణం చదివితే 24,000 శ్లోకాలు. రాముడు అయోధ్య నుండి 14 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అయోధ్యని పరిస్థితి చెప్పలేని పరిస్థితి అయింది. అక్కడ దశరథ్ మహారాజ్ చనిపోయింది. భరతుడు రాజ్యం బయట నందిగ్రామంలో ఉండేది. రాజ్యాన్ని మొత్తం వైభవమే నష్టం అయిపోయింది. మళ్ళీ తిరిగి రాముడు వచ్చిండు. దీపావళి అయింది. ఎన్ని రోజులు వస్తుంది? కొన్ని రోజులు. దాని తర్వాత రాముడు సీతను బహిష్కరించుడు. దాని తర్వాత 11,000 సంవత్సరాలు రాముడు జీవితం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 11,000. రాముడి పెళ్ళైనప్పుడు 12-14 years. సీతది వయసు 6-9 అంతా. దాని తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకు వనవాసం, అవి 14. లెక్కకు యావరేజ్ 14,000 సంవత్సరాలకు వెళ్ళే ఒక లెక్క పట్టు నేను చెప్పి ఇచ్చడితులు దాదాపు 50 సంవత్సరాలు మ్యాక్సిమం. యాభై సంవత్సరాలు కూడా రాముడు అడవిలో పోయిన ముందు ఒక 15-16 సంవత్సరాలు అంతే. అంతే అయోధ్య సుఖం ఉంది. దాని తర్వాత అడవిలో పోయిన తర్వాత అయోధ్య మొత్తం నాశనం అయిపోయింది. అయోధ్యది కళ వైభవం అంతా నష్టం అయిపోయింది.
మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సరే ఎప్పుడన్నా కొంచెము సెట్ అయిన రేవి సీత బయటకు అక్కడ సీత బయటకు వచ్చేసరికి మళ్ళీ సీత వచ్చింది. ఏమైంది? సీత భూమిలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత రాముని జీవితం ఏంది? 10,950 సంవత్సరాలు ఎట్లా గడపచ్చు? ఏం వాతావరణం? భార్య సంసారం లేకపోతే ఏం జీవితం అది? అటువంటి ఐశ్వర్యం వైభవంతో ఉన్న అయోధ్యని పరిస్థితి ఏంటి? ఇత్తనం ఎక్కడ పడ్డది? చెడు సాంగత్యం. ఆ చెడు సాంగత్యంలో చెడు శ్రవణం. ఆలోచించండి. పెద్ద పెద్ద రాజులు వీరులు ఏ పని చేసుట్లా విజయవంతులు కాలేదు. అయోధ్య నష్టం ఎట్లా సాధ్యం కాలేదు? నష్టం చేసుడు అది ఎంతో సాధ్యమైంది? కేవలము చెడు సాంగత్యంతో సాధ్యమైంది. బ్యాడ్ అసోసియేషన్. ఎవరితో బ్యాడ్ అసోసియేషన్? కైకేయి మంత్రతో సాంగత్యం. రామాయణ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయోధ్య నష్టపోడు. అయోధ్య ఏమైంది? యోధ్య అయిపోయింది. అన్నది వెళ్ళిపోయింది. చెడు సాంగత్యం. సో కనుకనే మన జీవితం కూడా అయోధ్యలా ఉంది. మానవ జన్మం ఇది అయోధ్య లాంటిది. కానీ ఇప్పుడు మంచి సాంగత్యం. ఇంకా మంచి సాంగత్యం అంటే కేవలము సత్సంగము, సాధుల సాంగత్యము, భక్తుల సాంగత్యం. అదే మంచి సాంగత్యం. ఇంకా దీని తర్వాత ఇంటి సాంగత్యం. బయట ఇంటి సాంగత్యాలు ఉన్నా భక్తులు కానంత వరకు ఆ సాంగత్యం అంతా వేస్ట్. అది చెడు సాంగత్యం. విదౌట్ డివోటీ అసోసియేషన్ ఆల్ అసోసియేషన్స్ ఆర్ బ్యాడ్. సో కనుకనే ఈ మన అయోధ్య లాంటి శరీరంని, అయోధ్య లాంటి జీవితాన్ని మనము విధ్వంసం చేసుకోవద్దంటే చెడు సంగతులకు రావద్దు. ఎప్పుడు మంచి సంగతి. పేద విషయం ఉంది. కైకేయికి కౌశల్య కంటే ఎక్కువ ప్రేమ రాముని ఉంది. కైకేయికి రాముని మీద కౌశల్య కంటే ఎక్కువ, ఎన్నో రేట్లు ఎక్కువ ప్రేమ ఉంది. కానీ అంత ప్రేమతో కలిగి ఉన్న కైకేయి రాముని బహిష్కరించుడు, పంపించుడు అడవులకు. ఇట్లా చదివింది చెడు సంగతి. కనుకనే ఈ మందిరము, ఈ ప్రాజెక్టు, ఇస్కాన్ సంస్థ ఏదైతే సాధారణ జనాలకు, సర్వసాధారణ జనాలకు ఒక మంచి సాంగత్యము చేసుకునే అవకాశము కల్పిస్తుంది ఇస్కాన్ సంస్థ. కనుకనే మన జీవితం పాడు చేసుకుంది, విధ్వంసం చేసుకుంది. ఎందుకంటే చెడు సాంగత్యం అవుతుంది. ఏ విధంగా అయితే మందర అయోధ్యకి రాముని బట్ట వాడలేదు. అయోధ్య ఈ శరీరము. అయోధ్య అంటే మన గుండె, కోశల రాజ్యము. అసలు కోశల ప్రదేశము ఇది మన శరీరము. అందులో అయోధ్య మన హృదయము. అయోధ్య ఇది మన హృదయం ఉంది. ఇంకా హృదయం యొక్క పీఠం మీద రాముడు కూర్చుండాల్సింది వస్తుంది. కానీ మంత్ర లాంటి చెడు సాగత ఎత్తుని మన హృదయంలోకి వెళ్ళే ఆ రాముని తీసి బయటపడేస్తాడు, అడవిలో పంపిస్తాడు. రాముడు అయోధ్యలోకి బయటపడేసరికి అయోధ్య ఏమవుతుంది? విధ్వంసం. సో కనుక ఈరోజు రాముడు మళ్ళీ అయోధ్యలోకి వచ్చేసాడు. కానీ ఈరోజు పొద్దున చెప్తున్నా, ఒక గ్రామంలో ప్రోగ్రామ్ ఇస్తున్నా మధ్యాహ్నం. ఈరోజు ఒక విధంగా రాముడి బర్త్డే లాగా, లేక రాముడి గృహప్రవేశం లాగా
అవును కదా. ఇప్పుడు మనం బర్త్డేకి వెళ్ళినా లేక గృహప్రవేశం వెళ్ళినా ఏం చేస్తాం? ఏమి ఇస్తాం? గిఫ్ట్ తీసుకెళ్తాం ఏదన్నా ఆ ఇంటోళ్ళకు లేదా పిల్లలకి. లేదా ఇక్కడ రాముడు 5 ఏళ్ళ బాలుడు రాములల్లా లేదు. సో పిల్లల గిఫ్ట్లు చాలా ఇష్టం. వాళ్ళ స్థాయితో వానికి ఏం తెచ్చినావు, అంకుల్ ఏం తెచ్చినావు, చాక్లెట్ ఇచ్చినావా, పెన్ తెచ్చినావా, తెచ్చినావు. సో కనుకనే ఈరోజు ప్రపంచం అంతా రాముని యొక్క గృహప్రవేశము లేక రాముని యొక్క పుట్టినరోజులాగా జరుపుతుంది. అయిపోయిందా? ప్రోగ్రామ్ అయిపోయిందా? కాదు. రాముడు వచ్చేస్తున్నది రాముని పని. కానీ మనం చేయాల్సింది ఏంది? కేవలము శ్రీరామ్ అనుకుంటా జెండర్ పెట్టడం కాదు, లౌడ్ స్పీకర్ డిజైనట్టు కాదు, లేకపోతే అయోధ్య పోవుడు కాదు, దర్శనం చేసుకోవడం కాదు. అది కేవలం ఒక 0.1%. వాస్తవం చేయాల్సింది విభీషణ్ ఏం చేసింది, సుగ్రీవ ఏం చేసింది, హనుమాన్ ఏం చేసింది, జటాయు ఏం చేసింది, శబరి ఏం చేసింది, వీళ్ళందరూ ఏం చేసింది? వీళ్ళందరూ రాముడికి ఒక గిఫ్ట్ ఇచ్చింది. కనుకనే రామాయణది 24,000 శ్లోకాలపైకి అందరికంటే గొప్పమైన శ్రేష్టమైన శ్లోకం రాసుకుంది, మర్చిపోతుంది. దాని అంటారు చరమ శ్లోకం. చరమ అంటే ఏంటి? దాని నుంచి ఏం లేదు. ద క్రెస్ట్ జ్యువెల్ ఆఫ్ రామాయణ. ఈ సందర్భం ఎట్లుంది? విభీషణ రాముని శరణ్యడానికి వచ్చింది. విభీషణ లంక నుండి రాముని శరణ్యడానికి వచ్చింది. సో ఎవరు కూడా దాన్ని సమర్థించట్లేదు. వానరసేనంలో సుగ్రీవ్ కానీ జాంబవంత్ కానీ ఇతర లీడర్స్ ఎవరు కూడా దాన్ని సమర్థించలేదు. సో చివరికి హనుమాన్ అడిగింది, హనుమాన్ మీ యొక్క అభిప్రాయం ఏమి? మీ యొక్క అభిప్రాయం నేను ఇస్తా. సో హనుమాన్ మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరు చెప్పాలి. షుడ్ వి యాక్సెప్ట్ విభీషణ్ ఆర్ నాట్? హనుమాన్ చాలా చక్కగా ఆ విషయం చెప్తుంది. హనుమాన్ తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. హనుమాన్ ఏమంటుండు? ఫస్ట్ పాయింట్ నేను పొద్దున ఎప్పుడు చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ హనుమాన్ అంటుండు, వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఇది టైం వేస్ట్ చేసుకోవడం కోసం కాదు. ఫస్ట్ పాయింట్, వీ హ్యావ్ నో టైమ్ టు టెస్ట్ విభీషణ్. వీళ్ళందరూ అంటారు కదా ఇంతగా, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోవద్దు, సేకరించద్దు, రానియద్దు. ఒకవేళ వచ్చినా కానీ మనం ఏం చేయాలి? ఆయన మీద దృష్టి పెట్టుకోవాలా, పరీక్షించాలా, ఇది చేయాలా, అది చేయాలా. నమ్మరాదు, శత్రుపక్షంకి వచ్చిండు, ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు, మోక దొరికితే చౌక కొట్టచ్చు, మనం నష్టం చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని ఎంతో రోజులు అభిప్రాయం చెప్తుండు. అని హనుమాన్ ఏమంటుడు? వీ హ్యావ్ నో టైమ్ టు టెస్ట్ విభీషణ్. నా అభిప్రాయంలో నామకం అన్నట్లయితే హీ హాస్ కమ్ హియర్ ఇన్ ఆల్ సిన్సియరిటీ. తన చాలా నిష్కపటమైన భావంతో, సంపూర్ణంగా నిష్కపటమైన భావంతో నీ పాద పద్మల ఆశ్రయ లభిస్తుందని ఆశకు వచ్చింది అంతే. కనుక నేను టెస్టు చేయకూడదు. అతడు అర్థం చేసుకున్నాడు, అతనికి నమ్మకం కలిగింది. ఏంది? రావణసుడు ఇటు దుష్టుడు, పాపిష్టుడు, అధముడు అని నమ్మకం కలిగింది. ఇంకా రాముడు అతి పవిత్రుడు, ధర్మాత్ముడు, పవిత్రతకు ధర్మం ఒక చిహ్నము అన్నదనుకు తెలిసింది రాముడని. కనుకనే ఆయన యొక్క స్వభావం మీరు చూడండి, ఆయన యొక్క శరీరం యొక్క లక్షణం చూడండి ఎట్లుంది.
చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కపటంలో ఉన్న వ్యక్తి మనసులో కపటం పెట్టుకుని స్థిరంగా ఉన్నాడు, చూస్తున్నాడు. కనుకనే అంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్, మనసులో ఏం జరుగుతుందో అది ముఖం మీద ఇంకా బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది. వచ్చినోడు ఏ ఉద్దేశం వచ్చిందో. కనుకనే విభీషణకి అనుమానితుడు అంటే విభీషణ విషయము హీస్ పీస్ఫుల్ డిమినర్ ఎట్లుంది, చాలా ప్రశాంత స్వభావం ఉంది. ఇంకా రెండో ఎట్లెత్తుంది, ఫస్ట్ వ్యక్తిని చూసి వెళ్తున్నా నగతో ఉన్నాడు. సెకండ్ మాటలు చెప్తుంది, లేదు ఎట్లా మాట్లాడుతుంది. ఫస్ట్ ముఖం చెప్తుంది, దాని తర్వాత శరీరం యొక్క ఆభావాలు, దాని తర్వాత మాట. అంటూ విభీషణి మాటలో నిజాయితీ ఉంది. విభీషణ్ మాట చాలా నిజాయితీ ఉంది, తన ఉద్దేశం చాలా నిజాయితీ ఉద్దేశం ఉంది, చెడు అనే ఉద్దేశంతో రాలేదు. ఇది మనకు మాట తెలుస్తుంది. ఎందుకంటే ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ హనుమాన్ ఫర్ అ డిసీట్ఫుల్ పర్సన్, మోసగాడు కపటంతో ఉన్న వ్యక్తి, మోసపెట్టే భావం వచ్చిన వ్యక్తి, ఇక్కడ కపటమైన మనసుతో ఉన్న వ్యక్తి చెప్తున్నారు. ఫర్ అ పీస్ ఫర్ డిసీట్ఫుల్ పర్సన్ కెనాట్ రిమైన్ సో కంపోజ్డ్. ఇంత స్థిరంగా ఇంత ప్రశాంతంగా ఉంటాడా? కానీ విభీషణ్ని చూస్తే ఆహా ఎంత ప్రశాంతం ఉంది. కనుకనే కేవలం అతని యొక్క స్థితిని చూస్తేనే మరి తెలిసిపోతుంది ఆయన అందులో ఎలాంటి కపటం అనేది. అంటే వ్యక్తి ఎంత నటించినా కానీ అతను నటిస్తాడు అవును లేదా, కానీ నటన ఎక్కువ రోజులు ఎక్కువ సమయం ఆగదు. మాకు చిన్నప్పుడు ఒక కథ ఉండే స్కూల్లో, ఒక నక్క జంగల్ అడ్డుపడేప్పుడు ఏమిటి, ఒక రంగులో దుమ్ము పడ్డది, ఒక స్పెషల్ రంగులో పడ్డది. సో మొత్తము జంగల్ ఏమైంది, ఇది కొత్త రంగులు ఎదురుపట్టాయి. సో జంగల్లో పశువులు అది కొత్త పశువులు సో అందరికీ భయ, పులి కూడా కొత్త నేను రావు, నేను కొత్త, నేను జంగల్కి రావు చెప్పలేదు. అందరూ భయపడ్డారు. కానీ వర్షాకాలం వచ్చింది, చీకటి అయింది. కానీ నక్క దూరమైంది, చూసాను నక్క వెళ్ళిందా. రాత్రి అయితే సాయంత్రం అయితే నక్క వెళ్ళింది ఏడుతుంది. సో సాయంత్రం అయ్యేసరికి నక్క ఏడ్చాల్సింది. అప్పుడు 50 నక్క కాల్చున్నాయి, అందరు తొక్కింది చీర పరేసి. సో కనుకనే నటన ఎక్కువసేపు నడిది, ఎస్పెషల్లీ సాధువుల కట్టిగా దేవత నచ్చింది నడదు. బయట నటించవచ్చు, ఇదన్నీ చదివా. పూతన నటించిందా లేదా? ఎట్లా నటించింది? సాక్షాత్ లక్ష్మీలాగా. ఎంతవరకు? గోకులంలో కృష్ణుని నందమహారాజ భవనంలో ప్రవేశం చేసి కృష్ణుని ఎత్తుకున్నంత వరకు. కృష్ణుని సంపర్కం నచ్చిందా? కృష్ణుని స్పర్శ చేసిందా? కృష్ణునికి పాలు అయిపించిందా? ఆ కృష్ణుడితో సంపర్కం అయ్యేసరికి తన నిజ స్వరూపం బయటపడ్డది. కనుకనే సత్సంగం వచ్చిన తర్వాత కొందరు చాలా స్టార్టింగ్లా ప్రభుజీ అయిపో హరే కృష్ణ ప్రభుజీ ఎంతో చూపెడతారు. కానీ వాళ్ళపైకి చాలామంది ఏబిసిఎల్ కేటగిరీ ఉంటారు. ఏబిసిఎల్ తెలుసా? ఏబిసిఎల్ అంటే మీకు తెలిసి ఉంటుంది, కానీ అది కాదు మీరు అనుకున్నది. ఏబిసిఎల్ అనేది మాట్లాడరు మనకు సార్. అతి భక్తి సోరే లక్షణం. అతి అంటే ఏంటి? ఎక్కువ. అతి అంటే ఏతోనేమో అతి భక్తి. ఎవరి లక్షణము?
చోరే లక్షణం సీతోని చోర్ అతి భక్తి దొంగ లక్షణం అట చాలా మంది ఉంటారు కానీ మేము ఇస్తాము కనెక్షన్ చెప్తాము మాల పట్టిండా భగవన్ నామతో కనెక్షన్ అయిందా భగవత్ ప్రసాదంతో కనెక్షన్ అయిందా ఇయర్కు బయట పడుతుంది పూర్తాకు బయట చెప్తుంది ఇక ఇది చూసినాము కనుక నీకు హనుమాన్ చెప్తుండ్రు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు ఫుల్లీ కన్సీల్ హిస్ ఇన్నర్ ఇంటెన్షన్స్ తన అంతరంలో ఉన్న భావాలను ఎవరు ఎక్కువసేపు దాపెట్టుకోలేరు ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ముఖం మీద ఉన్న కొన్ని లక్షణాలు గివ్స్ సమ్ క్లూ టు వన్స్ థాట్స్ మనసులో ఏం నడుతుందో ఇవన్నీ బ్రాహ్మణులు ఉన్నాయి ఫేసింగ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అవన్నీ నాకు కొంచెము పారాఫ్రైజింగ్ అంతే ఇది సింప్లీ పారాఫ్రైజింగ్ ఇక్కడ హనుమాన్ చెప్తుండు త్రేతాయుగంలో ఏమని చెప్తుండు ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ముఖం యొక్క చిహ్నాలు ఏమిస్తున్నాయి ఆల్వేస్ గివ్స్ సమ్ క్లూ టు వన్స్ థాట్స్ కనుకనే విభీషణ్ ముఖం చూస్తే విభీషణ్ శరీరం చూస్తే విభీషణ్ లక్షణాలు చూస్తే విభీషణ్ యొక్క స్థిరమైన చరిత్రను చూస్తే ఆయన యొక్క స్వభావం చూస్తే మనం ఏ కూడా తప్పు అనిపించట్లేదు కనుకనే ఐ థింక్ విభీషణ్ షుడ్ బి యాక్సెప్టెడ్ యాజ్ అవర్ అలీ విదౌట్ రిజర్వేషన్ ఎలాంటి ఆలోచన రెండవ ఆలోచన లేకుండా మనం సుగ్రీవం చేయాల్సింది స్వీకరించాల్సింది అయినప్పుడు కూడా విభీషణ్ని స్వీకరించాల్సింది అయినప్పుడు సుగ్రీవ్ నో 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 మై లార్డ్ హీ మస్ట్ హ్యావ్ బీన్ సెంట్ బై రావణ ఖచ్చితమే రావణసుడు పంపుంటాడు దేర్ఫోర్ టు బి సేఫ్ వి షుడ్ ఇమీడియట్లీ క్యాప్చర్ అండ్ కిల్ హిమ్ మనం సురక్షితం ఉండాలంటే మనం ఇప్పటికే బంధించి ఏం చేయాలి చంపే మనం వారిని స్వీకరించినా ఎప్పుడు ఏ క్షణంలో దెబ్బెత్తారో ఏం చేస్తారో తెలియదు అప్పుడు రాముడు అంటుండు సుగ్రీవ నీకేమనిపిస్తుంది ఈ రాక్షసులు నాకేమన్నా కొత్త నా దగ్గరకి ఏమన్నా వాళ్ళకి చెప్తారా నాకేమన్నా నష్టం చెప్తారా డూ యూ థింక్ that this Rakshasa can hurt me? ఏమన్నా నష్టం చెప్తారు వాళ్ళు అరే బాబా విత్ ద నియర్ టిప్ ఆఫ్ మై ఫింగర్ నా ఏలు యొక్క కోణ భాగంతో ఐ కుడ్ కిల్ ఆల్ ద రాక్షసస్ అండ్ డిమన్స్ కేవలం ఒక ఏళ్ళి కోణ భాగంతో నేను మొత్తం రాక్షసులను అసురులను నష్టం చేయొచ్చు నువ్వు ఇదే మాట మాట్లాడుతుంది విషయాన్ని కనుకనే ఆలోచన తీసేది చేంజ్ యువర్ థాట్స్ ముందే కోతి ఫికల్ మైండ్ కోతి హనుమాన్ ముందే ఇప్పుడు కిష్కింద కాదు స్టార్టింగ్లోనే సుగ్రీవ ఫికల్ మైండ్ మనకి డోంట్ థింక్ టూ మచ్ యు ఆర్ నాట్ థింకింగ్ టూ మచ్ అల్లే నేను చెప్తున్నాను దిస్ మైండ్ వదిలిపెట్టాలండి ఎందుకంటే ఏం చేస్తాను నా శక్తిని తెలదా మళ్ళీ ఒక కథ చెప్తుండు అంటుడు ఒక రోజు ఒక వేటాడేవాడు ఒక పావురమి పట్టిండు బలతోని పట్టిండు ఏమిచ్చాడు చెట్టు కింద ఒక రెస్ట్ చేసుకొని కూర్చున్నాడు అదే చెట్టు మీద అదే వృక్షం మీద ఆ పావురమి భార్య ఉంది ఇప్పుడు నార్మల్ మనం ఏం ఎక్స్పెక్ట్ కిందికి వచ్చి థ్యాంక్ యూ అంటారు ఎవరిని మన భర్త వలలున్నాడు ఇంకా బయటపడ్డాడు మనం మర్చిమన్నా ఆ వేటాన్ని నష్టపెడతాము ఒరే నా భర్త పడ్డావు లేదా కొడతామో చేస్తామో ఏమో చేస్తాం కదా కానీ ఈ ఆడి పవర్ ఏమిచ్చింది భార్య వీడు నా ఇంటికి వచ్చిండు నేనున్న చెట్టు కింద వచ్చి విశ్రాంతి చెప్తుండు కనుకనే వానికి స్వాగతం పలికింది వెల్కమ్ వానికి తినడానికి తాగడానికి కొన్ని పండ్లు ఫలాలు ఇచ్చింది షీ ఆఫర్డ్ హిమ్ యాంపుల్ హాస్పిటాలిటీ
సిన్స్ షీ హ్యాడ్ నథింగ్ టు ఫీడ్. అంటే వాస్తవంగా ప్రేమ కొద్ది స్వాదం పలికింది, కానీ ఆమె దగ్గర ఏం లేదు తినడానికి. ఏం చేసింది? తన శరీరంలో ఉన్న మాంసం ముక్కలు మనకి ఇచ్చింది. వేటాడని వేటగాని తన శరీరంది మాంసం ముక్క ఇచ్చింది. ఎందుకంటే ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తే ఏమన్నా ధర్మం ఏంది, వాళ్ళని అరుచుకొని వాళ్ళకి ఏమన్నా ఏం లేకపోయి ఏం చేసింది? మాంసం ముక్కించింది, తన శరీరంలోకి వెళ్ళి. అప్పుడు రాముడు ఎత్తుడు ఒక్కగా సాధారణ తుచ్చమైన పక్షి అది ఆ వేటగాన్ని ఇంత ప్రేమ కొద్ది స్వాగతం బలికి తన శరీరంలో మాంసం ఇచ్చేస్తుంది. మరి నేనే దేవాదేవుడి, నేను ఎట్లా ఇవన్నీ రిజెక్ట్ చేస్తా? హౌ కెన్ ఐ రిజెక్ట్ సమ్వన్? ఈ మాట అనుకుంటా ఇక రాముడు ఒక నాకు శ్లోకం తెలుసు, బట్ స్టిల్ వీళ్ళ మధ్యలో మర్చిపోతాడు. రాముడు ఈ ఫేమస్ శ్లోకం అంటాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో రామాయణది చర్మ శ్లోకం అంటారు. ఎవరి ఈ ఒక్క శ్లోకం తెలుసుకున్నారు వాళ్ళు మొత్తం రామాయణం తెలుసుకున్నాడు. ఏమంటాడు? సకృత్ దేవ ప్రపన్నాయ, సకృత్ దేవ ప్రపన్నాయ తవాస్మి చ యాచతే. ఎవరైనాను మరి ఎవరైనా నా ముంగటికి వచ్చి యాచన అంటే ఏంటి? విన్నపం. రెండు చేతులు జోడించి విన్నపం చేస్తే ఏమని? ఏ విన్నపము అంటే విన్నపం కాదు, చెప్పినట్లయితే ఏంటి? ఓ రామ, సకృత్ దేవ ప్రపన్నాయ, నాకు శరణు పొంది లేక నాకు శరణు పొందే భావంతో చేతులు జోడించి తవాస్మి ఇది యాచతే. ఓ రామ, ఫ్రమ్ టుడే ఐ యామ్ యోర్స్. తవ అస్మి, అస్మి అంటే నేను ఎవరిని? ఎవరైతే కేవలము చేతులు జోడించి నాకు శరణు పొందే భావంతో నా మూట వచ్చి రెండు చేతులు జోడించి కేవలం తవాస్మి అంటాడు, నేనేం చేస్తాను? అభయం సర్వభూతేభ్యో, నేను మనకి ఏమిస్తాను? అభయం ఇస్తాను. సర్వభూతేభ్యో ఎవరైనా కానీ అభయం సర్వభూతేభ్యో. మరి ఎందుకు ఇస్తాను? ఎందుకంటే దదామ్యే ఇద వ్రతం మమ, ఎందుకంటే ఇదే నా వ్రతము. దిస్ ఈజ్ మై వావ్. హూఎవర్ కమ్స్ టు మీ, సరెండర్స్ అన్ టు మీ అండ్ జస్ట్ మేక్స్ అ రిక్వెస్ట్, యాచన ఏమని? ఐఎమ్ యోర్స్, నేను మీ వాడిని. వానికి ఆ భయం కలిగించే బాధ్యత అంటాడు. సుగ్రీవా, నువ్వు విభీషణ విషయం మాట్లాడుతున్నావా? నువ్వు విభీషణ అంటున్నావా? అరే సుగ్రీవా, ఇప్పుడు రావణుడు కూడా ఇప్పుడు వచ్చేసి నా ముంగడ కూర్చుంటే చేతులు తోడించి ఓ రామ తవాస్మి అంటే నేను వాణి క్షమించి వానికి నా పాదపద్మలు ఆశ్రయించాను. ఇది రామచంద్రుడు. ఎవరు ఏం చేస్తుండ్రు, ఏం చేసిండ్రు, వాళ్ళ లెవెల్ ఏముంది, వాడు అధముడా, పాపిష్టుడా, నీచుడా అని చూడండి. చూసేదేంటి? తవాస్మి. నీ నోట్ నుండి తవాస్మి వస్తుంది. కనుకనే ప్రపంచం అంతటా ఈరోజు రాముడికి స్వాగతం పలుకుతున్నారు. రైస్ వెరీ గుడ్, చాలా సంతోషం. రాముని బర్త్డే పార్టీకి వెళ్ళిండ్రు, ఇక ఎందరికో వెళ్ళాలనుంది, ఇక నెలల కొద్ది వెళ్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రామునికి గిఫ్ట్ ఇయ్యనంత వరకు అది కేవలము రావడము పోవడం అయిపోయినది. దానివల్ల మన జీవితంలో ఏం మార్పు వచ్చేది కాదు, మన జీవితంలోకి వెళ్ళే భయము తొలగేది కాదు. రాముడు వచ్చిండు మనకు ఆ భయం కలిగేది. Do not fear. Ram has appeared to give us fearlessness. రాముడు మనకు ఆ భయము కలిగేస్తుంది. కానీ కండిషన్ ఏముంది? కేవలం మనం రెండు చేతులు వచ్చి ఓ రామ ఐ యామ్ యోర్స్. ఈ క్షణం నుండి
ఈరోజు నేను మీ నేను మీ వాడిని. రాముడు కేవలం ఇదే ఆశిస్తున్నాను, ఇదే గిఫ్ట్ ఆశిస్తున్నాను అందరితో. ఎప్పుడు ఈ భౌతిక జగత్తులో ఉన్న బద్ధజీవులు మాయా చక్రంలో మాయకు బానిసులై ఈ సంసార చక్రంలో చిక్కుపడిన ఈ జీవులు ఎన్నడూ బయటకు వచ్చేసి నా అయోధ్యకు వచ్చేసి నా సమక్షంకి వచ్చేసి నేను వెళ్ళిన, నేను అయోధ్యకి వెళ్ళి బయటకు వచ్చేసిన, నేను రామేశ్వరంలో ఉన్నా, నేను సముద్రం ఒడ్డు మీద కూర్చున్నా. వీళ్ళు ఎప్పుడు వస్తారు? నేను బయటపడ్డా, వీళ్ళెప్పుడు బయటపడతారు? వీళ్ళెప్పుడు బయటపడతారు? బయటపడి ఎప్పుడు నా మూల చేతిలో నుంచి రావాల్సినట్టు. రాముడు దీనికోసము ఈ కారణం కోసం వేడెత్తుంది. కనుకనే కేవలము రాముని ప్రతిష్టాపన జరిగిందని పండుగలతో పాటి కేవలం పండుగ చేసుకోకుండా ఆ పండుగలతో పాటి మనం ఏం చేయాల్సింది? మనం రామునికి తనను సమర్పించుకునే ప్రయత్నం చేయాల్సింది. రామునికి సేవ అందించే ప్రయత్నం చేయాల్సింది. మనము రామమయం కావాల్సింది. ఎట్లయితాము? తనను అప్పగించుకోవాలి. अपने आप को राम को हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. ఇదే నిజమైన రామనవమి, ఇదే నిజమైన రాముని ప్రతిష్టాపన. ఎంతో ఇది జరగదో ఆ ఉత్సవం ఇన్కంప్లీట్ ఉంది. అది వన్ వే ఉంది. రాముడు వచ్చేసాడు, నేను బర్త్డే పార్టీ చేసుకున్నా, ఎవరు గిఫ్ట్ లేదు, అందరూ వచ్చి పోయారు. హ్యాపీ అవుతారా? మన ఇంటికి చుట్టాలు బంధువులు వస్తారు, మన లగ్నాలు, మన ఎంగాలకు, మన ఫంక్షన్లు వస్తారు, కానీ మనకి ఏం గిఫ్ట్ చేయకపోతే వచ్చిన ఆనందపడతాము, కానీ వచ్చిన తర్వాత నాకేం గిఫ్ట్ చేయకపోతే బాధ అనిపిస్తుంది. రాముడు అట్లా బాధపడద్దంటే, రాముడు వచ్చిండు, రాముడు బాధపడదంటే ఏం చేయాల్సింది? తవాస్. राम की रोज गिफ्ट है तवास. तवास में राम की नीचे हरे कृष्ण. श्रील प्रभुपाद की जय. श्री सीताराम लक्ष्मण भक्त हनुमान की जय. निताय गौर प्रेमानंद. हम तो कीर्तन